ఏ విధంగా వ్యవహరించాలి అని చెప్పేసి కూడా మనం చర్చించుకుందాం. దీంట్లో సమాచార హక్కు చట్టంలో ఇన్ఫర్మేషన్ అనే డెఫినేషన్ లో ఇన్ఫర్మేషన్ అనే డెఫినేషన్ లో డాక్యుమెంట్లు కానీ, నోట్ ఫైల్స్ కానీ, ఈమెయిల్స్ కానీ, ఆల్ ఎనీ అదర్ డాక్యుమెంట్స్, పబ్లిక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇన్ఫర్మేషన్ అనే డెఫినేషన్ లోకి వస్తుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఏదైతే ఉందో ఇదంతా కూడా మనం సమాచార హక్కు చట్టం ద్వారా అడగవచ్చు. అంతేకాకుండా సెక్షన్ 2JI ప్రకారము ఎక్కడన్నా పనులు జరుగుతూ ఉంటే, అది బిల్డింగ్లు కానీ, లేకుంటే బ్యారేజీలు కానీ, లేదంటే రోడ్లు కానీ, అలాంటి పనులు జరుగుతూ ఉంటే వాటిని తనిఖీ చేయడానికి కూడా ఈ సమాచార హక్కు చట్టం ఒక ఆయుధంగా ప్రజలకి. అంతేకాకుండా పత్రాలను కూడా, ఒకవేళ ఒక ప్రభుత్వ కార్యాలయంలో నుండి పత్రాలు లేదంటే రికార్డులు పరిశీలించాలన్నా కూడా సెక్షన్ 2JI కింద మనం దరఖాస్తు చేసుకోవచ్చు. దాని ప్రకారం మనం రికార్డులు పరిశీలించవచ్చు. అలానే ఎక్కడన్నా పనులు జరుగుతుంటే పనులను కూడా మనం పరిశీలించే అధికారం కూడా మనకు చట్టం మనకు కల్పించింది. చాలా మంది మనం ఏం చేస్తామంటే, మన దగ్గరికి ఎవరిని వచ్చేసి ఫలానా సమాచారం కావాలి అని అన్నప్పుడు మనం రొటీన్ మేనర్ లో అండర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ మై క్లయింట్ అని చెప్పేసి మనం నోటీస్ లాగా సమాచార హక్కు దరఖాస్తు ఇస్తూ ఉంటాం. కానీ ఆ విధంగా ఇవ్వడానికి ఈ చట్టం అనుమతించింది. ఈ చట్టం ఏం చెప్తుందంటే, సెక్షన్ 3 ప్రకారం ఇండియన్ సిటిజన్ అయిన వ్యక్తి మాత్రమే పెట్టాలి. అంటే సిటిజన్ హోదాలో మాత్రమే, ఈ దేశ పౌరుడు హోదాలో మాత్రమే దరఖాస్తు చేయాలని చెప్తుంది తప్ప ఆ పౌరుడు తరపున మరొకరు దరఖాస్తు చేసే అధికారం ఈ చట్టం కల్పించడం. న్యాయవాదులు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దీని ప్రకారం సమాచార హక్కు దరఖాస్తు పెట్టమని ఎవరైనా వస్తే వాళ్ళ పేరు సమాచారం అంతా కూడా పెట్టేసి వాళ్ళ అడ్రస్లోనే మనం పంపవలసిన అవసరం. ఎవరు టీవీ దగ్గర ఉండి వింటున్నారు, ప్లీజ్ కోఆపరేట్, డోంట్ డిస్టర్బ్ చేయకండి. టీవీ దగ్గర ఉన్నారు, మీరు అవసరం అయితే లీవ్ వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోండి. మీ క్లాసు వినటం ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళిపోండి. అన్నెసరీ ఎందుకు జాయిన్ అవుతున్నారు మీరు? టీవీ దగ్గర ఉండి వినటం దేనికి? స్టాప్ చేయండి, ఎవరు టీవీ స్విచ్ ఆఫ్. ఓకే సార్, జాయిన్ అవ్వండి. సెక్షన్ 3 ప్రకారము పౌరుడు హోదాలోనే పెట్టాలి. మనం నోటీసులు, అండర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఏం పనికిరావు. అలాంటి ఇచ్చినప్పుడు కూడా అలా మన సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదు అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అలానే సమాచార హక్కు చట్టంలోనే 4(1)B అని ప్రతి ప్రభుత్వ శాఖలో కూడా 4(1)B పెట్టవలసిన అవసరం ఉంది. ఇది ఏంటంటే, దీంట్లో దాదాపుగా 17 అంశాలతో కూడినటువంటి సమాచారం ఉంటుంది. ఉద్యోగస్తుని జీతం దగ్గర నుంచి, ఉద్యోగస్తుని విధుల దగ్గర నుంచి, ఉద్యోగస్తుని యొక్క హోదా దగ్గర నుంచి మొత్తం పూర్తి సమాచారం, వాళ్ళ యొక్క హక్కులు ఏంటి, వాళ్ళ విధులు ఏంటి, ఏమేమి ఖర్చు చేశారు, మొత్తం కూడా 4(1)B కింద వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ కూడా 4(1)B పెట్టుకొని రెడీగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అది కనుక లేకపోతే చట్ట ధిక్కారానికి పాల్పడినట్టుగా భావించడం జరుగుతా ఉంది. కాబట్టి మనం కూడా 4(1)B సమాచారాన్ని పూర్తిగా ఇమ్మని మనం సమాచార హక్కు చట్టం ద్వారా అడగొచ్చు. అడిగినప్పుడు దానికి జిరాక్స్ కి ఎంతైతే ఖర్చు అవుతుందో అంత సొమ్ము మాత్రమే మనం ఇస్తాం తప్ప పైసా కూడా ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి 4(1)B తీసుకుంటే దాదాపుగా ఆ శాఖకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం, పూర్తి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది. కాబట్టి 4(1)B కనుక మన దగ్గర సమాచారం ఉంటే చాలా అంశాలు మనకు సమాచారం వచ్చినట్లే. దానికి ఎంతైతే జిరాక్స్ తీయడానికి ఖర్చు అవుతుందో అంత మాత్రమే ఆ సంబంధిత అధికారి తీసుకోవాలి తప్ప ఒక్క పైసా కూడా ఎక్స్ట్రా తీసుకోవడానికి లేదు. సరే, చాలా మంది ఏమనుకుంటామంటే ఇదంతా ఇంగ్లీష్ లో జరుగుతుంది కదా,
కాబట్టి ప్రభుత్వం వారు ఇచ్చేటప్పుడు ఇంగ్లీష్లోనే ఇవ్వాలేమో అని మనం అనుకుంటాం. కానీ సెక్షన్ 4 సబ్ క్లాస్ 4 ప్రకారం చాలా స్పష్టంగా చట్టంలో పేర్కొనబడింది ఏంటంటే స్థానిక అధికార భాషలోనే సమాచారం ఇవ్వాలి. ఏదైతే స్థానికంగా అధికార భాష మన తెలుగు, హిందీ ప్రాంతాల్లో హిందీ, అలానే ఆ స్థానిక భాషలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానిక భాషలోనే సమాచారం ఇవ్వాలి. ఇచ్చేయండి సమాచారం కూడా మామూలుగా ఇన్ఫర్మేటివ్గా ఇస్తే కుదరదు. ప్రతి పేజీ మీద స్టాంప్ వేయాలి, ఆ అధికారి సంతకం పెట్టి ఆ సమాచారాన్ని దరఖాస్తుదారుడు ఏ భాషలో అయితే కోరాడో స్థానిక భాషలో ఆ భాషలో ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. మన న్యాయవాద మిత్రులకు కొన్ని డౌట్ రావచ్చు. ఈ సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్నటువంటి సమాచారం న్యాయస్థానాల్లో అనుమతిస్తారా అని చెప్పని. డెఫినెట్ గా దాని మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా అనేక సందర్భాల్లో తీర్పు చెప్పింది. ఏదైతే సమాచార హక్కు చట్టం ద్వారా మనం దరఖాస్తు సమాచారం తీసుకుంటున్నామో ఆ సమాచారాన్ని న్యాయస్థానం కూడా డాక్యుమెంట్ కూడా పరిగణించి మార్క్ చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి మనం అడిగే సమాచారం న్యాయస్థానాల్లో కూడా ఉపయోగపడుతుందనే విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. సరే, మనం తీసుకున్న సమాచారాన్ని ఏం చేయాలి? కామన్ గా ఒక డిపార్ట్మెంట్ గురించి మనం పెడతాము. పెట్టినప్పుడు దాంట్లో చాలా అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి మనకు వెలుగు చూస్తుంది. వెలుగు చూసిన తర్వాత దాని మీద పై అధికారికి మనం ఫిర్యాదు చేస్తాం. ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు కూడా ఎటువంటి స్పందన లేదు ఆ ఫిర్యాదు మీద. ఈ సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా వచ్చిన సమాచారము ప్లస్ మనం చర్యలు తీసుకోమని చెప్పేసి పెట్టినటువంటి వినతి పత్రము, ఈ రెండింటి మీద కూడా సంబంధిత ఉన్నతాధికారి ఎటువంటి చర్యలు తీసుకోకపోతే దాని మీద కూడా సమాచార హక్కు చట్టం పెట్టొచ్చు. దాంట్లో సమాచార హక్కు చట్టం పెట్టేటప్పుడు గతంలో నేను ఫలానా తేదీన ఫిర్యాదు ఇచ్చాను, ఆ ఫిర్యాదు మీ శాఖ నియమ నిబంధనల ప్రకారం ఎన్ని రోజులలో పరిష్కరించవలసి వస్తుంది అని దానికి సంబంధించిన పూర్తి సమాచారం కావాలను. మొదటి ప్రశ్న. రెండోది, మీ శాఖ నియమ నిబంధనల ప్రకారం ఇటువంటి దరఖాస్తుల్ని పెట్టినప్పుడు ఎన్ని రోజుల్లో పరిష్కరించవలసి ఉన్నది, దానికి సంబంధించిన నియమ నిబంధనల జిరాక్స్ కాపీతో సహా పూర్తి సమాచారం కావాలను. నేను పెట్టిన ఫిర్యాదును ఏ అధికారి పరిశీలిస్తా ఉన్నారు, ఆ అధికారి పేరు హోదాతో కూడిన పూర్తి సమాచారం కావాలను. మీ శాఖ నియమ నిబంధనల ప్రకారం నిర్దేశించిన సమయంలో నేను ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించకపోతే ఆ అధికారి మీద ఎవరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, దానికి సంబంధించిన పూర్తి సమాచారం కావాలను. ప్రస్తుతం నేను పెట్టిన ఫిర్యాదు ఏ స్థాయిలో ఉంది, విచారణ ఏ స్థాయిలో ఉందో దానికి సంబంధించిన పూర్తి సమాచారం కావాలను అని కనుక మనం పెడితే డెఫినెట్ గా మనకు సమాచారం ఇవ్వటానికైనా కానీ ఆ అధికారి మనం ఇచ్చిన ఫిర్యాదు మీద తదుపరి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఆ విధంగా కూడా మనం మనకు వచ్చిన సమాచారం మీద కూడా ఫిర్యాదు చేసి దాని మీద సమాచార హక్కు చట్టం అడగొచ్చు. ఆ విధంగా కూడా మనం దాన్ని ఉపయోగించడానికి అవకాశం ఉంది. ఆ విషయాన్ని మన మిత్రులు గమనించవలసిన అవసరం ఉంది. రెండోది, చాలా మందికి ఏంటంటే అసలు దరఖాస్తు ఎలా చేయాలి, ఎవరికి చేయాలి, వాళ్ళ పేర్లు తెలియవు, ఎవరో అధికారి తెలియదు, ఎలా పెట్టాలని చెప్పేసి అని ఒక డౌట్ వస్తా ఉంది. కానీ సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ ప్రతి శాఖలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళైతే సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, సెంట్రల్ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అప్లెట్ అథారిటీ వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ నియమించుకోవాలి. అలానే స్టేట్ కి సంబంధించిన ప్రభుత్వ శాఖలు అయితే స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, స్టేట్ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, స్టేట్ అప్లెట్ అథారిటీ ప్రతి డిపార్ట్మెంట్ లోనూ వీళ్ళని నియమించుకోవాల్సిన అవసరం ఉంది, నియమించుకోవాల్సిందే. కాబట్టి మనం దరఖాస్తు పెట్టినప్పుడు వాళ్ళు ఎవరో మనకు తెలియవలసిన అవసరం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ అయితే టు ది సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అండర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్
ఆఫీస్ ఆఫ్ సోన్సో అడ్రస్ ఇచ్చి మనం ఆ డిపార్ట్మెంట్కి పంపితే చాలు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆల్రెడీ ఉంటాడు కాబట్టి వాళ్లే దాన్ని తీసుకొని ఈ దరఖాస్తు మీద ఫర్దర్ ప్రొసీడింగ్ చేస్తారు. కాబట్టి మనకేంటి ఇక్కడ ఎవరో తెలియవలసిన అవసరం లేదు, ఆయన హోదా తెలియవలసిన అవసరం లేదు, ఆయన పేరు తెలియవలసిన అవసరం లేదు. కానీ ఏ డిపార్ట్మెంట్ పెడుతున్నామో ఆ డిపార్ట్మెంట్ కి టు ది స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అండర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని పెడితే ఆటోమేటిక్ గా ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు తీసుకోవడం ఫర్దర్ ప్రొసీడింగ్ చేయడం జరుగుతాం. కాబట్టి మనం సమాచార దరఖాస్తు సెక్షన్ 6 సబ్ క్లాస్ 1 కింద పెట్టాలి. సమాచార హక్కు చట్టం సెక్షన్ 6 సబ్ క్లాస్ 1 కింద పెట్టేటప్పుడు మనం దాంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ అడగకూడదు, మనం రీజన్స్ అడగకూడదు, క్వశ్చన్స్ వేయకూడదు. ఇవన్నీ లేకుండా మనం సమాచారం ఇవ్వమని అడగాలి. జిరాక్స్ కాపీలతో కూడిన పూర్తి సమాచారం కావలెను అనేది మనం అడిగే ప్రతి ప్రశ్నకి ఆ లింక్ కనుక పెడితే దానికి సంబంధించిన జిరాక్స్ కాపీలు ఇస్తారు, దానికి సంబంధించిన సమాచారం ఇస్తారు. కాబట్టి మనం అడిగే సమాచారం రిక్వెస్ట్ గా ఉండాలి, అంతే తప్ప ఎక్స్ప్లెనేషన్ నువ్వు ఇలా చేసావు కాబట్టి అలా ఎందుకు చేయకూడదు, నువ్వు ఇలా ఎందుకు చేసావు, ఇలా చేయడానికి కారణాలు ఏంటి అని ఇలాగా ఎక్స్ప్లెనేషన్లు కానీ రీజన్స్ కానీ లేదంటే క్వశ్చన్స్ కానీ వేయడానికి సమాచార హక్కు చట్టం అనుమతించదు. ఓన్లీ రిక్వెస్ట్ పూర్వకంగానే సమాచారాన్ని మనం అడగవలసినటువంటి అవసరం ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో మనకి దరఖాస్తు మనం అడిగే సమాచారం ఏ శాఖకు సంబంధించిందో ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిందో మనకు తెలియదు. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి పెట్టవలసిన దరఖాస్తుని పొరపాటున సమాచార హక్కు చట్టం ప్రకారము పోలీస్ శాఖకు పెట్టాం. ఇది నాది కాదు అని చెత్తబుట్టలో వేయటానికి లేదు. ఈ చట్ట ప్రకారం సెక్షన్ 6 సబ్ క్లాస్ 3 ప్రకారం సమాచార హక్కు చట్టం ప్రకారం దాన్ని ఏ శాఖకు సంబంధించిన సమాచారమో అది తెలుసుకొని ఆ శాఖకి బదిలీ చేసి ఆ సమాచారాన్ని దరఖాస్తుదారునికి తెలియజేసి ఈ సమాచారం పలానా శాఖకు సంబంధించింది కాబట్టి ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు మీరు తదుపరి ఉత్తర ప్రత్యుత్తరాలు చేసుకోండి అని చెప్పాలి. అంటే నిరక్షరాస్యతలు ఎక్కువగా ఉన్నటువంటి మన భారతదేశంలో పొరపాటును జరిగితే పొరపాటును కూడా సరిదిద్దవలసిన బాధ్యత ఆ సంబంధిత శాఖ ప్రజా సమాచార అధికారి అనేది చాలా స్పష్టంగా తత్వంలో చెప్పబడతా ఉంది. కాబట్టి ఈ దరఖాస్తు పెట్టేటప్పుడు దరఖాస్తు పెట్టాము, దరఖాస్తు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఏంటంటే అది ఈ మధ్య కాలంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడే అధికారి కనుక ఉంటే ఆ అధికారి మీద కనుక మనం సమాచారం అడిగితే అది అతనికి నష్టం చేకూర్చే విధంగా ఉంటే మన మీద తన విధులకు ఆటంకపరుస్తున్నామని చెప్పాను, లేకపోతే నేను షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తిని కాబట్టి నన్ను కులం పేరుతో దూషించారనో ఈ రాష్ట్రంలో అనేకమైన తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. కాబట్టి దానికి ముందు జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే దాన్ని రిజిస్టర్ పోస్టు ద్వారా సంబంధిత స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి మనం ఆ శాఖకు సంబంధించిన స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి దరఖాస్తు బై పోస్టు ద్వారా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపి ఆ కాపీ యొక్క జిరాక్స్ కాపీని దాని రిసిప్ట్ని దాని ఎక్నాలజ్మెంట్ని మనం భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా మనకు కూడా సమాచారం పోస్టు ద్వారానే పంపాలని చెప్పాలి. ఎందుకంటే మనం అతనికి సంబంధించిన అవినీతి వెలుగు చూసి అతనికి ప్రమాదం వాటిల్లుతున్నప్పుడు వాళ్ళు ఎటువంటి దానికైనా సంశయం లేకుండా బయటకు వచ్చేస్తారు. తప్పుడు కేసులు పెడతారు, లేకపోతే ఇంకో కేసు పెట్టవచ్చు, లేడీస్ అయితే 354 పెట్టవచ్చు, ఏదైనా పెట్టవచ్చు. కాబట్టి మనం ఆ జాగ్రత్తలు అయితే సమాచార హక్కు చట్టం దరఖాస్తు పెట్టేప్పుడు తీసుకోకపోతే ఇబ్బందులకు గురవుతాం. రెండోది, సమాచార దరఖాస్తు సెక్షన్ 6(1) ప్రకారం పెట్టేటప్పుడు దానికి స్టాంపులు ఏమైనా అంటించాలా, ఫీజు ఏమైనా కట్టాలా అనేది రెండోది.
మనం గ్రామీణ ప్రాంతాల్లో సంబంధించినటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సమాచారం కనుక మనం అడిగితే గ్రామ సమాచారానికి దరఖాస్తుతో పాటుగా ఏమీ చెల్లించవలసిన అవసరం లేదు. పైసా కూడా మనం దరఖాస్తుతో పాటు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. కానీ మండల స్థాయి సమాచారం కనుక మనం అడిగితే 5 రూపాయలు చెల్లించాలి. గ్రామ మండల స్థాయి కాకుండా మిగిలిన సమాచారం ఏది అడిగినా కూడా 10 రూపాయలు చెల్లించాలి. ఇది ఓన్లీ దరఖాస్తుకు చెల్లించే సొమ్ము మాత్రమే, దరఖాస్తు ఫీజు మాత్రమే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సరే, ఇంకా దారిద్ర్య రేఖకు దిగువగా ఉండి తెల్ల రేషన్ కార్డు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు పెట్టేసి దాంతో ఎంక్లోజ్ చేసి దరఖాస్తుతో పాటుగా నేను దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వ్యక్తిని, నా యొక్క కార్డు దీంతో బిలో పావర్టీ లైన్ సంబంధించిన ఆధారాలు దీంతో జతపరిచి పంపుతున్నామని కనుక పంపితే అలాంటి సందర్భాల్లో అప్లికేషన్కి ఎటువంటి ఫీజు కూడా చెల్లించవలసిన అవసరం లేదు. కాబట్టి మనం ఇప్పటివరకు దరఖాస్తు గురించి చెప్పాము, దరఖాస్తు ఫీజు గురించి చెప్పాం. ఆ ఫీజు ఏ విధంగా చెల్లించాలి అనేది మనం ఆఫీస్కి వెళ్ళొద్దు అంటున్నాం. పర్సనల్గా వెళ్ళి క్యాష్ ఇవ్వచ్చు, ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్తున్నారు, ప్రమాదం ఉందని చెప్తా ఉన్నారు. అలాంటప్పుడు ఏ మార్గాల ద్వారా మనం దరఖాస్తు ఫీజును 5 రూపాయలు 10 రూపాయలు సంబంధించి ఎలా చెల్లించాలి అనేది ఇంకొక ప్రజల మధ్య, న్యాయవాదుల మధ్య, అందరి మధ్య ఉన్నటువంటి అనుమానాలు. కానీ ఫీజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి దరఖాస్తుల్లో అయితే మనం కోర్టు ఫీజు ఉంటుంది మన దగ్గర అవైలబుల్గా. 5 రూపాయలు 10 రూపాయలు ఆ దరఖాస్తు మీద డైరెక్ట్గా అందించేసేయచ్చు. లేదా ఈ కాదు, మరీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు, న్యాయస్థానాలు లేని చోట ఉన్నారు అని అనుకుంటే ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ఇవ్వచ్చు, మనీ ఆర్డర్ ద్వారా పంపొచ్చు, డీడీ ద్వారా పంపొచ్చు, పర్సనల్గా క్యాష్ కూడా ఇవ్వచ్చు. తీసుకెళ్ళి క్యాష్ ఇవ్వటం అది చాలా అవినీతి వెలుగు చూసే దాంట్లో అయితే వెళ్ళటం వేస్ట్. డీడీ అయితే డీడీ ఛార్జీలు నీ దరఖాస్తు ఫీజు కన్నా కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి అది ప్రిఫరబుల్ కాదు. మనీ ఆర్డర్ కూడా అంతే. కాబట్టి మనకి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థలకి మనం దరఖాస్తు చేసేటప్పుడు ఫీజు కోర్టు ఫీజు స్టాంపు ద్వారా కానీ పోస్టల్ ఆర్డర్ ద్వారా కానీ చెల్లించడం సౌఖ్యంగా ఉంటుంది దరఖాస్తుదారునికి. ఆ విధంగా పెట్టాలి. అదే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెట్టేటప్పుడు దరఖాస్తుతో పాటుగా మనం కోర్టు ఫీజు స్టాంపులు చెల్లుబాటు కావు. అక్కడ మట్టుకి మిగతా అన్ని చెల్లుబాటు అవుతాయి. పోస్టల్ ఆర్డర్తో పెట్టొచ్చు, మనీ ఆర్డర్ పెట్టొచ్చు, డీడీ పెట్టొచ్చు, అలానే క్యాష్ రూపాయన కూడా మనం కట్టొచ్చు. అదే ఢిల్లీలో ఉందనుకో, మనం పోస్టల్ ఆర్డర్ తీసేసి దరఖాస్తుతో పాటు జతపరిచి ఆ పోస్టల్ ఆర్డర్ అలానే ఆ దరఖాస్తు, రిజిస్టర్ పోర్టు, రిసిప్ట్ మొత్తం కూడా జిరాక్స్ కాపీలు మన దగ్గర అవైలబుల్గా ఉంచుకోవాలి. ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి ఫీజులు రూపేణా చెల్లించవలసిన పరిస్థితి. కానీ ఇక్కడ ఒక సంశయం ఏంటంటే, అసలు దరఖాస్తులో దీనికి ఒక ప్రొఫార్మా ఏమైనా ఉందా? ముందుగా 6(1) అప్లికేషన్ ప్రకారం ఏదైతే సమాచార హక్కు చట్ట ప్రకారం పెడుతున్నామో దానికి ఒక ప్రొఫార్మా కానీ ఏమైనా ఉన్నదా అని అంటే ఎటువంటి ప్రొఫార్మా కూడా లేదు. మనం రాసేటప్పుడు మన సౌకర్యార్థం మన అడ్రస్ ఇస్తాము, మన పేరు ఇస్తాము. అలానే ఎవరికైతే పెడుతున్నావో టు ది స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఆఫీస్ ఆఫ్ అండర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆఫీస్ ఆఫ్ సోన్సో విలేజ్, సోన్సో కార్యాలయం, సోన్సో మండల్, సోన్సో డిస్టిక్ అని రాస్తాం. మనకు కావాల్సిన సమాచారం అడిగేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ ఆఫీస్లోనే అడగాలనుకోండి, ఏదో ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తా ఉన్నారు, దానికి లబ్ధిదారుల సంఖ్య ఎవరు ఏంటి ఎన్ని సమాచారం కావాలి. ఇట్స్ ఏ పబ్లిక్ ఇన్ఫర్మేషన్. కాబట్టి మనం సమాచార హక్కు చట్టం ద్వారా ఎంఆర్ఓని అడిగేటప్పుడు
ఫలానా గ్రామంలో హౌస్ సైట్స్ కావాలని చెప్పేసనో హౌసెస్ కావాలనో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, దానికి సంబంధించిన పూర్తి సమాచారం దరఖాస్తుదారుల లిస్టుతో పాటుగా పూర్తి సమాచారం కావలెను. మొదట సమాచారం. రెండోది, ఈ లబ్ధిదారులను నిర్ణయించేటప్పుడు మీకు నిర్దేశించిన నియమావళి ఏదైతే ఉందో దానికి సంబంధించిన సదరు నియమావళి నిబంధనలతో కూడిన జిరాక్స్ కాపీతో కూడిన పూర్తి సమాచారం కావలెను. ఈ యొక్క అప్లికేషన్స్ ఎవరు పరిశీలించారో ఆ అధికారి పేరు, హోదాతో కూడిన పూర్తి సమాచారం కావలెను. ఈ దరఖాస్తులు ఎన్ని రోజుల్లో పరిష్కరించాలి, దానికి సంబంధించిన పూర్తి సమాచారం కావలెను. ఎంతమంది లబ్ధిదారులుగా నిర్ధారించారు, లబ్ధిదారుల లిస్టుతో కూడిన పూర్తి సమాచారం కావలెను. ఆటోమేటిక్ గా మనకి నియమ నిబంధనలు తెలుస్తాయి, ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో తెలుస్తుంది, ఎంతమంది లబ్ధిదారులో తెలుస్తుంది, లబ్ధిదారులు నిర్ణయించేటువంటి అధికారి ఎవరో తెలుస్తుంది. ఇవన్నీ తెలిసిన తర్వాత ఒకవేళ ఇచ్చిన వాళ్ళకే రాజకీయ పార్టీలు, అధికార పార్టీలు, వాళ్ళ కార్యకర్తలు అని చెప్పేసి ఇచ్చిన వాళ్ళకే మరొక ఇల్లు కనుక ఇచ్చుంటే ఆ సమాచారంతో ఫలానా వాళ్ళకి ఇంకో ఇల్లు మళ్ళా ఇల్లు ఇచ్చారని చెప్పేసి మనం కలెక్టర్ కనుక ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు మీద కలెక్టర్ చర్య తీసుకొని అనర్హులైన వాళ్ళకి తీసేసి అర్హులైన వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దాంట్లో జరిగే అక్రమాలని బహిర్గతం చేయడానికి దోహదపడుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మేము వెళ్ళినప్పుడు ఎంఆర్ఓలు చెప్తూ ఉంటారు, పాపం వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఏదో ఈ సమాజానికి చేయాలి, ఏదో సేవ చేయాలనే దృక్పథంతో ఉంటారు. వాళ్ళు కొంతమంది మాతో స్పష్టంగా చెప్పారు, అయ్యా ఫలానా రాజకీయ నాయకుడు ఈ విధంగా అనర్హులకు కూడా ఇచ్చేయమంటున్నాడు, దయచేసి మీ వాళ్ళతో చెప్పేసి సమాచార హక్కు చట్టం దరఖాస్తు పెట్టించండి, దాన్ని బేస్ చేసుకున్న బాబు ఫలానా ఆయన దరఖాస్తు పెట్టారు, మా ఉద్యోగాలకు ఎసలు వస్తాయని చెప్పేసి మేము కవర్ చేసుకొని నిజమైన లబ్ధిదారులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన సంఘటనలు అనేక ఉన్నాయి. కాబట్టి సమాచార హక్కు చట్టం ద్వారా అవినీతి ఆక్రమించడమే కాకుండా నిజంగా ఈ సమాజంలో సక్రమంగా పనిచేయాలి, నీతి నియమాలతో పనిచేయాలి, ఈ సమాజానికి ఏదో దోహదపడాలని భావించేటువంటి అనేక మంది ఉద్యోగస్తులకు కూడా మంచి చేయడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది అనేది మనం గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా మనం సమాచార హక్కు చట్టం ద్వారా మనం సమాచారం అడుగుతాం. కానీ ఇంకో సమస్య ఏంటంటే అసలు ఈ సమాచార హక్కు చట్టం ఎన్ని రోజుల్లో సమాచారం ఇవ్వాలి మనం పెట్టుకున్నాక? కామన్ గా సమాచార హక్కు చట్టం సెక్షన్ 7 సబ్ క్లాస్ 1 ప్రకారము చాలా క్లియర్ గా దీంట్లో ఉంది ఏంటంటే, దరఖాస్తు సమాచార హక్కు చట్టం కావాలని పెట్టుకున్న దరఖాస్తు అందుకున్నటువంటి దగ్గర నుంచి 30 రోజుల లోపుగా ఆయనకి సమాచారం ఇవ్వాలి, ఆయన కోరిన సమాచారం ఇవ్వాలి. మీకు అనుమానం రావచ్చు, మరి సమాచారం ఇస్తా అంటున్నారు, సమాచారానికి మనం ఏం డబ్బులు కట్టవలసిన అవసరం లేదా అని చెప్పేసి. డెఫినెట్ గా ఉంది. ఎంచేతంటే దరఖాస్తు ఫీజు వేరు, ఇన్ఫర్మేషన్ సంబంధించి సమాచారం దానికి చెల్లించవలసిన సొమ్ము వేరు, రెండు వేరు వేరే. ఎప్పుడైతే నువ్వు దరఖాస్తు పెట్టావో దరఖాస్తు తర్వాత ఆయన ఏ సమాచారం మనం అడిగారో దానికి సంబంధించిన రికార్డులు తీసేసి ఎన్ని పేజీలు ఉందో నిర్ధారించుకొని పేజీకి ₹2 చొప్పున A4 సైజ్ పేజీకి ₹2 చొప్పున ఇదిగో మీరు అడిగిన సమాచారానికి ఇంత సొమ్ము చెల్లించాలి, కాబట్టి మీరు పలానా రూపేనా పలానా అకౌంట్ కి ఈ సొమ్ము మీరు చెల్లించాలని చెప్పేసి వాళ్ళు మనకు లెటర్ పంపుతారు. స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కానీ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కానీ దాన్ని బ్యాచ్ చేసుకొని మనం ఆ సొమ్మును చెల్లించాలి. అప్పుడు మనకి సమాచారం వస్తుంది. వితిన్ 30 days లోనే మనం కోరినటువంటి సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇందాక నేను ఫీజు చెప్పేటప్పుడు ఇందాక దరఖాస్తు పాటు ఫీజు ఏ విధంగా చెల్లించాలి అని చెప్పాను. కానీ మనం ఎక్కువ మంది న్యాయవాదులు ఉన్నాం కాబట్టి న్యాయ వ్యవస్థకు సంబంధించి సమాచార దరఖాస్తు కనుక మనం పెట్టుకుంటే
మనం 5 రూపాయలు 10 రూపాయలు కాదు చెల్లించాల్సింది న్యాయ వ్యవస్థ వరకు. దరఖాస్తుతో పాటుగా 25 రూపాయల కోర్టు ఫీజు స్టాంప్ అందించాలి. అలాగనే మామూలుగా అయితే 2 రూపాయలే పేజీకి A4 సైజు. కానీ జ్యుడిషియరీకి వచ్చేటప్పటికి పేజీకి 5 రూపాయలు చెల్లించాలి. ఇది మటుకి మామూలు దానికి న్యాయ వ్యవస్థకు సంబంధించిన సమాచారానికి ఉన్నటువంటి తేడా. ఈ కొద్దిగా మట్టుకి ఈ 2 అంశాల మట్టుకి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరము, ఆవశ్యకత ఉన్నది. రెండోది, ఇప్పుడు గడువులోగా సమాచారం ఇవ్వలేదనుకోండి, 30 రోజుల లోపు గనక సమాచారం ఇవ్వకపోతే సమాచార హక్కు చట్టం సెక్షన్ 7 సబ్ క్లాస్ 6 ప్రకారం ఫ్రీగా ఇవ్వాలి. అది ఎంత విలువ చేసేటువంటి అంశమైనప్పుడు కూడాను ఆ యొక్క సమాచారాన్ని ఉచితంగా ఇవ్వవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా మనం ఫ్రీగా సమాచారాన్ని తీసుకోవడానికి అవకాశం ఏర్పడుద్ది. ఇవ్వాలి కూడా. ఒకవేళ గనక మనం పెట్టిన దరఖాస్తు గనక అతను తిరస్కరించాడు అనుకోండి, అబ్బే నువ్వు ఎందుకో కారణం చెప్పలేదు, కారణం చెప్పకుండా నువ్వు సమాచారం అడిగాడు, ఈ సమాచారం నీకు ఎందుకో చెప్పాలని చెప్పేసి అడిగి ఉండొచ్చు కొంతమంది. సమాచార హక్కు చట్టం సెక్షన్ 6 సబ్ క్లాస్ 2 ప్రకారము ఎందుకు పెడుతున్నారో, దేని కొరకు పెడుతున్నారో, ఏ అవసరం నిమిత్తం పెడుతున్నారో ఈ సమాచారం చెప్పవలసినటువంటి అవసరం, ఆవశ్యకత లేదు. చట్టం చాలా క్లియర్ గా చెప్తుంది. సమాచార హక్కు చట్టం సెక్షన్ 6 సబ్ క్లాస్ 2 చాలా క్లియర్ గా చెప్తుంది. సమాచారం ఎందుకో కారణాలు చెప్పవలసిన పనే లేదని చెప్తా ఉంది. కాబట్టి ఆ పనితో తిరస్కరించడానికి లేదు. ఒకవేళ వేరే కారణాల వలన ఏ స్టాంప్ అందించలేదనో, ఫీజు కట్టలేదనో ఏదైనా రీజన్స్ ఉంటే ఆ రీజన్స్ క్లియర్ గా రాసి మాత్రమే సెక్షన్ 7 సబ్ క్లాస్ 8 ప్రకారం ఆ యొక్క దరఖాస్తుని ప్రజా సమాచార అధికారి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ తిరస్కరించాలి తప్ప ఎటువంటి రీజన్స్ కనుక లేకుండా కనుక దాన్ని తిరస్కరిస్తే అది చట్ట విరుద్ధంగా తిరస్కరించబడినటువంటి దరఖాస్తుగా భావించడం జరుగుతూ ఉంది. చాలా విషయాల్లో కూడా మినహాయింపులు ఉన్నాయి. దీంట్లో సమాచార చట్టంలో ఈ దేశ భద్రతకు సంబంధించింది కానీ, ఈ దేశం సంబంధించిన వ్యాపార లావాదేవీలకు సంబంధించింది కానీ, లేదంటే ఈ దేశ ఇంటెలిజెన్స్కి సంబంధించింది కానీ, ఈ దేశ భద్రతకు సంబంధించింది కానీ, అలాంటివి ఏమైనా ఈ దేశ భద్రత ఇలాంటి ప్రముఖమైన వాటికి సంబంధించినవి అయితే అవి ఈ చట్టంలో మినహాయింపించారు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ మినహాయింపించిన వాటిలో కూడా ప్రజా ప్రయోజనాలు గనక ఇమిడి ఉంటే, లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ గనక ఉంటే డెఫినెట్ గా దాంట్లో కూడా మనం ఈ సమాచారం అడగవచ్చు. రెండోది, చాలా మందికి ఏంటంటే ఇది ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా ఈ సమాచార చట్టం మనం అడగవచ్చా, ప్రైవేట్ సంస్థల్లో కూడా అడగవచ్చా అని ఒక డౌట్ వస్తుంది. కానీ ఈ సమాచార హక్కు చట్టం ప్రకారం డైరెక్ట్ గా ప్రైవేటు సంస్థలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ సంస్థలు కానివి ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్ గా సమాచార హక్కు చట్టం ప్రకారం అడగడానికి వీలు లేదు. కానీ ఈ ప్రైవేటు సంస్థల మీద ఏ ప్రభుత్వ సంస్థల యొక్క అజమాయిషీ ఉన్నదో ఆ ప్రభుత్వ సంస్థలకి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసి ఈ ప్రైవేటు సంస్థ యొక్క పూర్తి సమాచారాన్ని మనం అడగొచ్చు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఒక ప్రైవేట్ మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి అంశం కావాలనుకో, డైరెక్ట్ గా ప్రైవేట్ మెడికల్ కళాశాలకు పెట్టి మీ స్టాఫ్ ఎంత, మీ డాక్టర్స్ ఎంత, మీకు ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, మెడికల్ ఏమున్నాయి, ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ కూడా మనం వీళ్ళని అడగాలంటే వీళ్ళు డైరెక్ట్ గా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు ఆ చట్ట పరిధిలోకి రారు. కానీ అదే సమాచారాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పెట్టేసి రిజిస్ట్రార్ కి ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాల యొక్క పూర్తి సమాచారాన్ని
మనం సమాచార హక్కు చట్టం ద్వారా అడగొచ్చు. వాళ్ళు తెప్పించుకొని ప్రైవేట్ సంస్థ నుంచి ఎవరైతే కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఉంటుందో ఈ ప్రైవేట్ సంస్థ మీద వాళ్ళు తెప్పించుకొని మనకి సమాచారం ఇస్తారు. ఇది మనం గమనించుకోవాల్సిన అవసరం. రెండోది, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్జిఓస్. వీటికి ప్రభుత్వం నిధులు వస్తాయి. ఇవి సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందా రాదా అనేది చాలా మందికి తెలియని అంశం. ప్రభుత్వ నిధులతో నిర్వహించేటువంటి, ప్రభుత్వ వాటాతో నిర్వహించేటువంటి, ప్రభుత్వ నిధులు ఇవ్వడం ద్వారా నిర్వహించేటువంటి ఏ ఎన్జిఓ అయినా, ఏ ప్రైవేట్ సంస్థ అయినా కానీ దీని పరిధిలోకి సమాచార హక్కు చట్ట పరిధిలోకి వస్తుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ప్రభుత్వ నిధులతో ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే డెఫినెట్ గా అది సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుంది అనేది నిర్బంధంగా మనం గమనించవలసిన అవసరం ఉంది. సరే, అనేక సందర్భాల్లో నోట్ ఫైల్స్ కామన్ గా అధికారులు, మంత్రులు వాళ్ళు నోట్ ఫైల్స్ పెడుతూ ఉంటారు. ఆ నోట్ ఫైల్స్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మనం సమాచార హక్కు చట్టం ద్వారా ఆ ప్రభుత్వ మంత్రులు కానీ, ఏ శాఖకు సంబంధించిన అధికారులు కానీ మనం తప్పనిసరిగా నోట్ ఫైల్స్ అడగాలి. నోట్ ఫైల్స్ లో అన్ని కూడా వాళ్ళు ఏమేం చేశారో, ఏమేమి నిర్ణయించాలో అన్ని అంశాలు ఉంటాయి. ఇక్కడ ఒకటే మనం చూసుకోవాలి, సమాచార హక్కు చట్టానికి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తా ఉన్నాం? దాదాపుగా 2G కుంభకోణం చూసాం. 1.76 లక్షల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అవినీతి దాంట్లో ఉంది. 1.76 లక్షల కోట్ల రూపాయలు 2G స్పెక్ట్రమ్ అవినీతిని బయటికి తీయటంలో సమాచార హక్కు చట్టం ఉన్నదని వివేక గార్డ్ అనే అతను సమాచార హక్కు చట్టం ద్వారా బహిర్గతం చేశారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలానే కామన్వెల్త్ క్రీడల్లో 80,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి సమాచార హక్కు చట్టమే వెలికి తీసింది. 2,500 కోట్లు బియ్యం ఎగుమతుల కుంభకోణం జరిగిందని సమాచార హక్కు చట్టమే వెలుగులోకి తీసుకొచ్చింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అధికార దుర్వినియోగాన్ని, బంధుప్రీతిని సాక్ష్యాలతో సహా సమాచార హక్కు చట్టం నిరూపించి చివరికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి. కాబట్టి సమాచార హక్కు చట్టం ఓన్లీ చిన్న చిన్న అంశాలకే కాకుండా ఈ సమాజంలో బాధపడేటువంటి పీడితుల తరఫున పీడితుల హక్కులను పరిరక్షించడానికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే చేస్తుందో అవి సక్రమంగా లబ్ధిదారులకు అందే విధంగా చేయడానికి, ప్రభుత్వం చేసినటువంటి అధికార దుర్వినియోగాన్ని కానీ, ప్రభుత్వం చేసేటువంటి అక్రమాలను కానీ బహిర్గతం చేయడానికి ఈ రోజున సమాచార హక్కు చట్టం ఉపయోగపడుతుందనే దాని మీద మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇందా నేను చెప్పాను, 30 రోజులు గడువు ఇవ్వాలి. దరఖాస్తు తీసుకున్న తర్వాత సెక్షన్ 7 సబ్ క్లాస్ 6 ప్రకారం 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలనుకున్నాం. దాంట్లో కూడా కొంత మినహాయింపు ఉంది. వ్యక్తి స్వేచ్ఛ జీవితానికి సంబంధించి ఉంటే, దానితో సంబంధించిన సమాచారం కనుక అయి ఉంటే వితిన్ 48 hours లోనే సమాచారం ఇవ్వాలి. 30 రోజుల వరకు ఆగవలసిన అవసరం లేదు. ఒక వ్యక్తిని పోలీసు వాళ్ళు తీసుకెళ్లి చిత్రహింసలు పెడతా ఉన్నారు. ఏ కేసు నమోదు చేశారు, దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ, ఎవరు తీసుకెళ్లారు, ఏ కేసులో పలానా నేరస్తుడు అని చెప్పేసి అడిగామనుకో, 30 రోజుల వరకు ఆగితే ఈ అరెస్ట్ చేసి లో ఉన్నవాడికి చివరికి ఎముకలు కూడా మిగలవు. కాబట్టి అటువంటి వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి జీవితానికి సంబంధించిన అంశాల్లో గనక మనం సమాచార హక్కు చట్టం ద్వారా కనుక అడిగితే వితిన్ 48 hours లోనే సమాచారం ఇవ్వాలి. ఇది సమాచార హక్కు చట్టం
చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశంగా మనం భావించాలి. సరే, 30 రోజుల్లోపు మనకు సమాచారం ఇవ్వలేదు, లేకుంటే అసంపూర్తి సమాచారం ఇస్తాడు. కొంతమంది తెలియగల వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, మనం అడిగిన దరఖాస్తుకి సమాచారం అసంపూర్తిగా ఇస్తారు, లేదంటే అబద్ధాలతో కూడిన సమాచారం ఇస్తారు, పూర్తిగా సమాచారం ఇవ్వకపోవచ్చు, కొన్నిటికే సమాచారం ఇచ్చి కొన్నిటికి మినహాయింపు ఇవ్వచ్చు. కాబట్టి ఇలాగ ఇచ్చినప్పుడు కూడా ఇది సమాచార హక్కు చట్టం ధిక్కరించినట్టుగా భావించి మనం ఇలాగ అసంపూర్తి సమాచారం ఇచ్చిన, అబద్ధపు సమాచారం ఇచ్చిన, అలానే పూర్తిగా సమాచారం ఇవ్వకపోయినప్పటికి కూడాను మనం దీంట్లో 2 విధాలుగా చేసుకోవచ్చు, పైకి వెళ్ళొచ్చు. ఒకటి, సమాచార హక్కు చట్టం సెక్షన్ 18 సబ్ క్లాస్ 1 కింద డైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ కమిషన్ కి ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు చేస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ కమిషన్ దాని మీద ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసి దాని మీద విచారించి తగు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అది కాకుండా అలాగెళ్లకుండా ప్రతి శాఖలో కూడా స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అలానే ఆ శాఖకు పై అధికారి అప్లేట్ అధికారిగా ఉంటారు. ఫస్ట్ అప్లేట్ అధికారిగా నియమించబడి ఉంటారు. ఒకవేళ ఎంఆర్ఓ అయితే ఆర్డీఓ ఆఫీస్ ఉంటుంది, ఆర్డీఓ ఆఫీస్ అయితే కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, జాయింట్ కలెక్టర్ ఎవరో ఉంటారు. కాబట్టి ప్రతి ఇన్ టైంలో కనుక ఇవ్వకపోయినా, అసంపూర్తి సమాచారం ఇచ్చినా కానీ సెక్షన్ 19 సబ్ క్లాస్ 1 కింద సమాచార చట్టం దాన్ని ప్రథమ అప్పీల్ చేసుకోవచ్చు. ప్రథమ అప్పీల్ చేసినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఒకటి, మనం ముందుగా పెట్టినటువంటి దరఖాస్తుని దాంతో జతపరచాలి. 2, వాళ్ళకి అందినట్టుగా నిరూపించే రిసిప్ట్ ని జిరాక్స్ కాపీ తీసి ఈ ప్రథమ అప్పీలు 19(1) కింద పెట్టేటువంటి ప్రథమ అప్పీలుకి జతపరచాలి. దాంట్లో మనం మన పేరు, మన అడ్రస్, పైన మట్టుకి దీంట్లో కూడా పేరు రాయవలసిన అవసరం లేదు, సమాచార అధికారుల పేరు. టు ది స్టేట్ ఫస్ట్ అప్పలేట్ అథారిటీ అండర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆఫీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, కాకినాడ అయితే కాకినాడ, ఇంకో ఊరైతే ఇంకో ఊరు, ఇంకో ఊరైతే ఇంకో ఊరు అడ్రస్ రాసేస్తే కార్యాలయం పేరు, ఊరు, మండలం, జిల్లా. టు ది స్టేట్ అప్లేట్ అథారిటీ, ఫస్ట్ అప్లేట్ అథారిటీ, ఆ శాఖలోనే ఉంటారు. ఆయనకి మనం 19(1) కింద దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు చేసుకున్నప్పుడు అది అందుకున్న తర్వాత ఫస్ట్ అప్లేట్ అథారిటీ వితిన్ 30 days లో మనం పెట్టుకున్న అప్పీల్ని డిస్పోజల్ చేయాలి. సమాచారం ఇవ్వమనా, ఇవ్వద్దనా, ఎందుకు ఇవ్వద్దన్నారో ఆదేశాలు జారీ చేయాలి. అందుకున్న తర్వాత 30 రోజుల లోపు గనక ఆయన గనక మనకి ఆర్డర్స్ ఏమి పాస్ చేయకపోతే తదుపరి వితిన్ 90 days లో, ఆ 1 month అయిపోయిన తర్వాత 90 రోజులలో రాష్ట్ర సమాచార కమిషన్ కి, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కి 2వ అప్పీల్ చేసుకోవాలి. అది సెక్షన్ 19 సబ్ క్లాస్ 3 సమాచార హక్కు చట్టం కింద. సెక్షన్ 19 సబ్ క్లాస్ 3 సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్లేట్ కమిషనర్ ఏం చేస్తారు, 2వ అప్పీలు వాళ్ళు విచారించేసి ముందు నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత ఒకవేళ గనక దురుద్దేశపూర్వకంగా వాళ్ళు సమాచారం ఇవ్వలేదు, లేకపోతే అసంపూర్తిగా ఇచ్చారు, లేకపోతే తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పేసి అని భావిస్తే సెక్షన్ 20 సబ్ క్లాస్ 1 సమాచార చట్ట ప్రకారం వాళ్ళ మీద రోజుకి 2,500 రూపాయల చొప్పున 25,000 రూపాయల వరకు సొమ్ము పెనాల్టీ కింద సొమ్ము దరఖాస్తుదారునికి చెల్లించాలని ఆదేశాలు ఇవ్వచ్చు. లేదా మరి అతని మీద ఎక్కువ ఫిర్యాదులు వస్తా ఉన్నాయి,
ప్రాపర్ గా సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయటం లేదు కాబట్టి అతని మీద శాఖాపరమైన సెక్షన్ 20 సబ్ క్లాస్ 2 కింద శాఖాపరమైన చర్యలు తీసుకోమని చెప్పేసి కోరేంటి అధికారం ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కమిషన్కి ఉంది. కాబట్టి పెనాల్టీ వేయొచ్చు, శాఖాపరమైన చర్యలు తీసుకోమని చెప్పేసిన ఆదేశాలు ఇవ్వచ్చు. ఆ విధంగా అంతకన్నా ఇంకోటి ఏంటంటే, ఒకవేళ దరఖాస్తు చేసుకున్న వ్యక్తి గనక నష్టం వాటిల్లితే సెక్షన్ 19 సబ్ క్లాస్ 8 బి కింద పరిహారాన్ని మంజూరు చేసేటువంటి అధికారం కూడా రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషన్కు ఉంది. ఒకవేళ నేనే కనుక దరఖాస్తు చేస్తే, నా ఆస్తులకు సంబంధించిన దరఖాస్తు చేస్తే దాంట్లో జాప్యం చేయడం వల్ల ఏమైనా నష్టం కనుక నాకు వాటిల్లితే ఆ విషయాన్ని మనం ఇన్ఫర్మేషన్ కమిషన్కి మనం ఫిర్యాదులో కనుక పేర్కొని నష్టపరిహారం కూడా సెక్షన్ సమాచార హక్కు చట్టం సెక్షన్ 19(8)B కింద ఈ మంజూరు చేయండి అని చెప్పేసి మనం అడిగితే తప్పనిసరిగా మనకి నష్టపరిహారం కూడా ఇచ్చేటువంటి అధికారం, మంజూరు చేసే అధికారం రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషన్కి ఉందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అదేవిధంగా అసలు ఆర్టీఐ మనం ఏమేమి అడగవచ్చు, కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. దీంట్లో అవినీతి అక్రమాలని వెలుగుచూటమే కాకుండా అధికారులు సక్రమంగా పనిచేయడానికి ఉపయోగించే కాకుండా ఈ చట్టాన్ని ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను పరిరక్షించడానికి కూడా ఈ చట్టం ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం. ప్రాథమిక హక్కులు ఉదాహరణకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. ప్రభుత్వం ఖైదీలు విడుదల కోసం జీవోలు ఇస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ యొక్క ఖైదీలు ఆ జీవోకు లోబడి విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఆ ఖైదీలు విడుదల కాకుండా అక్రమంగా నిర్బంధానికి గురవుతూ ఉంటారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక సంఘటన జరిగినప్పుడు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ తో పాటుగా నేను కూడా సెంట్రల్ జైలుకి వెళ్ళినప్పుడు ఖైదీలు పాపం వాళ్ళ ఆవేదన చెప్పుకున్నారు. ఏమండి, మేము అర్హత ఉంది కానీ మమ్మల్ని విడుదల చేయలేదు, అందరూ విడుదలైపోయారు, మేము ఒక 14 మంది రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నామని చెప్పారు. అప్పుడు లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ ఏం చెప్పారు, సుబ్బారావు గారు కొద్దిగా ఇది సమాచార చట్ట ప్రకారం దరఖాస్తు పెట్టి తీసుకోండి అంటే, అసలు వాళ్ళకి ఎంత శిక్ష పడింది, ఎంత శిక్షాకాలం అనుభవించారు, ఏ నేరాల్లో అనుభవించారు, వాళ్ళకి రెమిషన్ రూపేణా ఎంత ఇచ్చారు, ఈ జీవోకు సంబంధించిన జీవో జిరాక్స్ కాపీతో సహా పూర్తి సమాచారం కావాలి అని చెప్పేసి పెట్టాం. వచ్చింది జీవో కండిషన్స్, వీళ్ళు ఎంతకాలం శిక్ష అనుభవించారు, ఏ నేరాల్లో ఉన్నారు, ఇవన్నీ చూసిన తర్వాత రెమిషన్ ఇవన్నీ చూసిన తర్వాత ఆటోమేటిక్ గా ఈ ఖైదీలు విడుదల కావాల్సిన అవకాశం ఉందని చెప్పేసి అని భావించి దాన్ని సింపుల్ గా ఒక 2 ఎక్స్పెరిమెంట్లు చేశాము. ఒకటి రామచంద్రపురం, ఒకటి జగ్గంపేట, ఒకటి చేస్తే ఆటోమేటిక్ గా ఎస్ వాళ్ళు విడుదల అవ్వాల్సిన వాళ్ళే, వాళ్ళని రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ చేసేటప్పటికి వెంటనే రిలీజ్ చేయమన్నారు. మిగతా 12 కూడా ఆ బాణీలో వేయటం ద్వారా దాదాపుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో సమాచార హక్కు చట్టం ద్వారా 14 మంది జీవిత ఖైదీలు విడుదలయ్యారు. అలానే పోలీస్ స్టేషన్లో కూడా పోలీస్ స్టేషన్లో ప్రత్యర్థులకి మనకి ఘర్షణ జరిగింది, మనకి సమాచారం రాదు, మనం పెట్టిన కేసు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు కట్టి వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా కేసును తప్పుదోవ పట్టించి కేసు వీగిపోవడానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అలాంటి సందర్భాల్లో కూడా మనం ఎఫ్ఐఆర్ కాపీ, ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత అయితే ఛార్జ్షీటు, వూండ్ సర్టిఫికేటు, చనిపోతే డెత్ సర్టిఫికేటు, లేకుంటే 161 స్టేట్మెంట్స్, అలానే ఎఫ్ఐఆర్, ఛార్జ్షీటు, రఫ్ స్కెచ్, అబ్జర్వేషన్, సీన్ ఆఫ్ అబ్జర్వేషను, ఇవన్నీ కూడా మనం పోస్ట్ మార్టం రిపోర్టు, ఇవన్నీ కూడా మనం సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉంది. తీసుకొని ఒకవేళ ఇన్వెస్టిగేషన్ లో ప్రాపర్ గా లేదు అనుకున్నప్పుడు, లేదు అని భావించినప్పుడు మనం ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఆ ప్రైవేట్ కంప్లైంట్ తో పాటుగా దీన్ని విచారణ జరపమని చెప్పేసి ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు కాబట్టి చేస్తే
మనకు జరిగిన అన్యాయం కానీ మన క్లయింట్లకు జరిగిన అన్యాయం మీద కానివ్వండి, మనం డెఫినెట్ గా వాళ్ళకి న్యాయం చేకూర్చిన వాళ్ళం అవుతాం అనే విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశలో మనం సమాచార హక్కు చట్టాన్ని, ప్రజల యొక్క పౌర హక్కులను పరిరక్షించడానికి కూడా ఈ రోజున సమాచార హక్కు చట్టం అనేది ప్రజల చేతుల్లో ఒక వజ్రాయుధం లాగా ఉన్నదనే విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ దిశలో అంతేకాకుండా ఇది కామన్ గా చాలా మందికి ఇన్ఫర్మేషన్ కమిషన్ ఎక్కడ ఉంది, దాని అడ్రస్ ఎక్కడో తెలీదు, దానికి ఎలా పెట్టాలో తెలీదు, ఎన్ని ఫారాలు పెట్టాలో తెలీదు, అప్లికేషన్ ఒకటే పెడితే సరిపోద్దా అనేది చాలా అనుమానం ఉంటుంది. కామన్ గా ఇదేంటంటే మన స్టేట్ లో కూడా రాష్ట్ర సమాచార కమిషన్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మంగళగిరి దగ్గర ఉన్నటువంటి చినకాకానిలో ఎన్ఆర్ఐ వై జంక్షన్ దగ్గర రాష్ట్ర సమాచార కమిషన్ ఉన్నది. దానికి దరఖాస్తు చేసేటప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ కమిషన్ కి మనం దరఖాస్తు చేస్తామో దరఖాస్తు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. మొదటి అప్పీల్కి, మొదటి దరఖాస్తుకి ఎటువంటి నమూనాలు లేవు. అప్లికేషన్ సంబంధించింది మనం సమాచారం హక్కు చట్టం ద్వారా మనకు కావాల్సిన రీతిలో మనం రాసుకోవచ్చు. కానీ సెక్షన్ 19 సబ్ క్లాస్ 3 ప్రకారం ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ కమిషన్ కి దరఖాస్తు చేసుకుంటామో దాంట్లో మట్టికి తప్పనిసరిగా ప్రొఫార్మా ఉన్నది. ఆ ప్రొఫార్మా ప్రకారమే దరఖాస్తు చేసుకోవాలి. ఆ విధంగా కనుక చేసుకోకపోతే ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆ యొక్క రెండో అప్పీల్ దరఖాస్తును తిరస్కరించడం జరుగుతుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇందాక మీకు డౌట్ రావచ్చు, మొదటి అప్లికేషన్ కి సమాచారం ఇమ్మని పెట్టిన దరఖాస్తుకి అప్లికేషన్ ఫీజు కట్టమన్నారు, మరి తర్వాత పెట్టినటువంటి వాటికి మొదటి అప్పీలకు కానీ ఇన్ఫర్మేషన్ కమిషన్ పెట్టే రెండో అప్పీలకు కానీ మనం ఏమైనా స్టాంపులు కానీ ఫీజు కానీ చెల్లించాలా? ప్రథమ అప్పీలకు కానీ రెండో అప్పీలకు కానీ ఎటువంటి ఫీజు కూడా చెల్లించవలసిన అవసరం లేదు. కాకపోతే మొదటి అప్పీలకు అయితే ఫస్ట్ దరఖాస్తు, ప్రజా సమాచార అధికారికి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కి అందినటువంటి రిసిప్టు, ఈ రెండు జతపరిచి పెట్టాలి. అలాగే స్టేట్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ అసంపూర్తి సమాచారం కనుక ఉంటే ఏది అసంపూర్తి సమాచారం ఇచ్చాడో అది కూడా మనం క్లియర్ గా రాసి దాంతో పాటు అది కూడా దాంతో జతపరిచి పంపాలి. అలాగే సెకండ్ అప్పీల్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కి ఏదైతే పంపుతూ ఉన్నామో దానికి కూడా ఫీజు ఏమి చెల్లించవలసిన అవసరం లేదు. కానీ దానికి ప్రొఫార్మా ఉంది, ప్రొఫార్మా ప్రకారం ఫిలప్ చేయాలి. అంతేకాకుండా దానికి దరఖాస్తు, ప్రజా సమాచార అధికారికి అందినటువంటి అక్నాలెడ్జ్‌మెంట్, అలాగే ఎవరైనా దాంట్లో అసంపూర్తిగా ఏమైనా సమాచారం ఉంటే ఆ సమాచారం, అలాగే మొదటి అప్పీల్ ఫస్ట్ అప్పీల్ ఏదైతే 19(1) కింద చేశామో ఆయనకి పెట్టిన దరఖాస్తు, ఆయనకు ముట్టినది, దాని మీద ఆయన ఏమైనా ఆదేశాలు కనుక ఇస్తే ఆదేశాలకు సంబంధించి మొత్తం కూడా సెల్ఫ్ అటెస్టేషన్ తో, స్వీయ అటెస్టేషన్ తో ప్రతి పేజీ మీద పెట్టి మనం రెండో అప్పీల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కామన్ గా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కి అయితే 3 కాపీలు దరఖాస్తులు, అప్లేట్ కాపీలు, సెకండ్ అప్పీల్ కాపీలు 3 పెట్టాలి. కానీ రాష్ట్ర కమిషన్ అయితే ప్రస్తుతానికి ఒకటే తీసుకుంటుంది, ఒకటి ఇస్తే సరిపోతుంది. కాబట్టి ఆ విధంగా మనం సమాచార హక్కు చట్టాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా దాన్ని ఉపయోగించుకొని మనం సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజల హక్కులను పరిరక్షించవచ్చు, అలానే పౌర హక్కులను పరిరక్షించవచ్చు, అలాగే అధికారులను సక్రమంగా విధి నిర్వహణ చేసుకోవడానికి కావాల్సినటువంటి పనుల్లో వాళ్ళని నిమగ్నం చేసే విధంగా ఈ సమాచార హక్కు చట్టం ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
దీని ద్వారా ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ చాలా సంస్థల్లో ఈ రోజున అవినీతి వెలుగు చూస్తూ ఉంది. అవినీతి ద్వారా అనేకమైన బహిర్గతం అవుతూ ఉన్నాయి. దాని మీద చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి మనం చాలా సింపుల్ ఇది. ఓన్లీ ఆల్రెడీ మేమైతే ప్రింటెడ్ ఫారాలు చాలా తీసి దరఖాస్తుదారులకి ఫ్రీగా ఉచితంగానే ఇవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ ఫారాలు కూడా తదుపరి మన శ్రీమన్నారాయణకి కొన్ని మొదటి అప్పీలు కానివ్వండి, లేదంటే 6-1 అప్లికేషన్స్ కానివ్వండి, 19-1 అప్లికేషన్స్ కానివ్వండి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏదేమైనప్పుడు కూడా చట్టం చాలా చిన్నది. చట్టం గురించి కాదు, మనం అడిగే ప్రశ్నల రూపం ఏ విధంగా ఉండాలి, ఏ శాఖ ఏం అవసరం ఉంటుంది, ఆ శాఖ దగ్గర ఏముంటాయి, ఈ సమాచారాన్ని మనం కనుక తీసుకోగలిగితే డెఫినెట్ గా మనం ఈ సమాచార హక్కు చట్టాన్ని మనం భుజస్కంధాల మీద వేసుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇది సమాచార హక్కు చట్టానికి సంబంధించి సెక్షన్ వైజ్ గా ప్రాక్టికల్ గా ఉన్న కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకురాగలిగారు. ఎందుకంటే మనకు ఉన్న గంటే కాబట్టి టైము దాదాపుగా మ్యాక్సిమం అంతా కూడా మీ దృష్టికి తీసుకొచ్చాము. కాబట్టి దీని మీద ఏమైనా అనుమానాలు, ఏమైనా డౌట్లు కానీ ఉంటే మిగతా సమయాన్ని దాన్ని కేటాయించడం మంచిది అనుకుంటున్నాం. శ్రీమనారాయణ గారు, హలో సుబ్బారావు గారు, హలో చెప్పండి. సుబ్బారావు గారు, మన క్లాస్ ఇంకా కొనసాగిద్దామా? అదండి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమని అడుగుదామా? అదే ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రారంభిద్దాం. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తర్వాత మీరు ఇంకొంత దాని మీద క్లారిఫికేషన్ ఇస్తే వాళ్ళకి కంప్లీట్ విషయం అర్థమవుతుంది. అలాగే డెఫినెట్ గా. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా సందేహాలుంటే వారు అడగండి, సమాధానం చెప్తారు. అదేవిధంగా ఈ సమాచార హక్కు చట్టానికి సంబంధించినటువంటి విషయాల్ని తెలుసుకోవడానికి మన దగ్గర అందరం లాయర్లమే కాబట్టి మనందరి దగ్గర కూడా ఈ యొక్క సమాచార హక్కు పత్రం సంబంధించిన అప్లికేషన్స్, దరఖాస్తు ఫారాలు ఉండవచ్చును. ఎవరైనా లేకపోతే వాటిని మనం సరఫరా చేస్తాం. అందరూ దీని మీద పనిచేయటం ద్వారా కొన్ని అవినీతిని నిర్మూలించవచ్చు, అదేవిధంగా కొన్ని అక్రమాలను బయట పెట్టవచ్చు, పౌర హక్కులను కాపాడుకోవచ్చు, సమాజాన్ని మరింత మెరుగైన సమాజంగా తీర్చిదిద్దుకోవడానికి ఈ సమాచార హక్కు చట్టం చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వెలుగులో మీ ప్రశ్నలు, మీకున్న సందేహాలను మరి మన లెక్చర్ సుబ్బారావు గారితో మీరు అనుసంధానమయ్యి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఎవరు మాట్లాడతారు 1 by 1 గందరగోళం కాకుండా? ఇప్పుడు రాజశేఖర్ గారు వాళ్ళందరినీ కూడా అన్మ్యూట్ చేయాలని కోరుతున్నాం. రాజశేఖర్ గారు అన్మ్యూట్ చేయండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీరు ఎవరైనా గనక ప్రశ్నలు వేయదలుచుకుంటే మీ హ్యాండ్ రేజ్ చేయండి. మీ దగ్గర సింబల్ ఉంటుంది, మీటింగ్ లో సింబల్ ఉంటుంది. ఆ సింబల్ ని కనుక క్లిక్ చేస్తే హ్యాండ్ రేజ్ అవుతుంది. దాన్ని బట్టి మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాం. హలో సార్, యూ కెన్ స్పీక్. ఓకే, నా వాయిస్ మీకు వినబడుతుంది కదా? హలో, నా వాయిస్ మీకు వినబడుతుంది కదా? పేరు చెప్పండి, మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి, మీ పేరు చెప్పండి. ఓకే, నా పేరు బివి రమణ, కాకినాడ అడ్వకేట్ నేను. ఇప్పుడు నా చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంటే అడగడానికి సంథింగ్ మనం ఏ అథారిటీకి అప్లై చేయాలో మనకి యాక్చువల్గా తెలియనప్పుడు కామన్ గా ఏ ఆఫీస్ కి మనం అప్లై చేయాలి సార్? అంటే ఒక విషయం గురించి మనకి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు అది ఎవరికి అప్లై చేయాలో మనకు తెలియదు అనుకోండి. అప్పుడు జనరల్ గా మనం ఏ ఆఫీస్ కి అప్లై చేయాలి? అంతే అండి, అది ఒకటేనా? హలో, డౌట్ అదేనా, ఇంకేమైనా ఉందా అంటున్నారు? అదే ఆ డౌట్ అదే. ఇప్పుడు జనరల్ గా చాలా మందికి ఏ ఆఫీసులో, ఏ కార్యాలయంలో ఏ సమాచారం ఉంటుందో తెలియకపోవచ్చు. కానీ మనకు కావాల్సిన సమాచారాన్ని
మనం అడ్రస్ లో టు ది స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అండర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆఫీస్ ఆఫ్ సోన్సో కార్యాలయం సోన్సో అడ్రస్ అని పెడతాం. మీరు పోలీసు వాళ్ళ సమాచారాన్ని మీకు అవగాహన లేకుండా మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి పెట్టారు. ఎంఆర్ఓ ఆఫీస్కి పెట్టినప్పుడు ఎంఆర్ఓ ఆ కాగితాన్ని చిత్తు కాగితం కింద తీసేయడానికి లేదు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 6 సబ్ క్లాస్ 3 కింద మీరు కోరిన సమాచారం తప్పుగా కనుక పంపితే ఆ సమాచారం ఏ డిపార్ట్మెంట్ దగ్గర అయితే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ కి ఈ సంబంధిత మీరు ఏ ఆఫీస్కి అయితే పంపారో ఆ ఆఫీసు ప్రజా సమాచార అధికారి ఆ ఆఫీస్కి పంపుతూ ఆ సమాచారం మీకు చెప్పి, అయ్యా మీరు పెట్టిన సమాచారం మా కార్యాలయాన్ని కాదు, ఫలానా కార్యాలయాన్ని కాబట్టి అక్కడికి మేము పంపించేశాము, కాబట్టి ఇక్కడ నుంచి ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా మీరు ఆ కార్యాలయంతో చేసుకోండి అని చెప్పేసి ఈ మీ ఎవరైతే మీరు తప్పుడుగా పంపారో, తప్పుడు ఆఫీస్ అని వాళ్ళకి సంబంధం లేని ఆఫీస్ కార్యాలయానికి పంపారో వాళ్ళు సమాచార హక్కు చట్టం సెక్షన్ 6 సబ్ క్లాస్ కింద ఫార్వర్డ్ చేసి మనకు తెలియజేయాలి. ఇట్స్ డ్యూటీ ఆఫ్ ది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. అది ఏ డిపార్ట్మెంట్ అయినా. మనకు తెలియకపోయినా ఒకవేళ తప్పుగా పెట్టినా ఒప్పుగా ఉన్న డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ చేయవలసిన బాధ్యత వాళ్ళదే తప్ప మంది కాదు. ఇది సమాచార హక్కు చట్టం ఇచ్చేందుకు ఒక గొప్ప అవకాశం అన్నమాట ప్రజలకి. కాబట్టి ఆ విధంగా మనం దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. మనకు తెలియకపోయినా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే అమ్మా. సార్ నెక్స్ట్ మోపాటి ఆరం రెడ్డి గారు. మోపాటి ఆరం రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. హలో, నమస్తే సార్. నా పేరు రోష్ మదనిక, విజయవాడలో అడ్వకేట్ చేస్తున్నాను సార్. చెప్పమ్మా. సార్ మనం ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్ లో డాక్యుమెంట్స్ ఏవేవి తీసుకోవచ్చు సార్ ఆర్టీఐ ద్వారా? రిలేటెడ్ ఎనీ డాక్యుమెంట్స్, లింక్డ్ డాక్యుమెంట్స్ కానీ, ఫైర్ ఆఫ్ ఈసీస్ కానీ, విల్స్ కానీ, పవర్ ఆఫ్ అటర్నీస్ కానీ, ఇట్లా మనం ఏ డాక్యుమెంట్స్ వాళ్ళని దగ్గర నుంచి తీసుకోవచ్చు సార్? ఆల్రెడీ రిజిస్టర్ ఆఫీస్ లో ఇక్కడ మనం ఒకటే సమాచార హక్కు చట్టం ద్వారా గుర్తుంచుకోవాలమ్మా. ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నా అవి పబ్లిక్ డాక్యుమెంట్లు అయితే సమాచార హక్కు చట్ట ప్రకారం ఇవ్వాల్సిందే. గతంలో ఒకసారి చాలా సార్లు ఏం చేసేవాళ్ళు అంటే రిజిస్టర్ ఆఫీస్ కి మనం ఫలానా డాక్యుమెంట్ కావాలి, ఫలానా డాక్యుమెంట్ కావాలి, జిరాక్స్ కాపీ కావాలి, దానికి లింకులు కావాలి, ఇవన్నీ అడిగినప్పుడు మాకు ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ అండ్ యాక్ట్ ఉన్నది, ఈ చట్ట ప్రకారము మీరు ఫీజు చెల్లిస్తే మాత్రమే మేము ఇస్తాము, సమాచార హక్కు చట్టం ద్వారా ఇవ్వము అని చెప్పి తిరస్కరించారు. మొదట్లో చాలా కాలం పాటు తిరస్కరించినప్పుడు ఏం చేశారంటే దాని మీద అప్పీల్కి వెళ్ళినప్పుడు సమాచారం ఇచ్చేటప్పుడు సమాచార హక్కు చట్టాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి తప్ప ఇతర చట్టాలను పరిగణలోకి తీసుకోకూడదు. మిగిలిన చట్టాలన్నింటినీ కూడా ఓవర్ రూల్ చేస్తుంది, ఇదే అధిగమిస్తా ఉంది అని చెప్పేసి కాబట్టి సమాచార హక్కు చట్ట ప్రకారం మీ ఆఫీసులో లింక్ డాక్యుమెంట్లు కానీ, లేదంటే డాక్యుమెంట్స్ ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ కానీ, మీ ఆఫీస్కి ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించిన సమాచారం కానీ మొత్తం కూడా మనం రిజిస్టర్ ఆఫీసులో ఉండేది ఓన్లీ పబ్లిక్ డాక్యుమెంట్సే. మనం గమనించవలసింది ప్రైవేట్ డాక్యుమెంట్స్ ఏమి ఉండవు. కాబట్టి ఏ డాక్యుమెంట్ అయినా కానీ లింక్ డాక్యుమెంట్ల దగ్గర నుంచి అన్ని కూడా మనం అడగొచ్చు. అలాగా అనేక సందర్భంలో ఒక ఐఏఎస్ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కొన్నటువంటి అనేక డాక్యుమెంట్ని నేను కూడా సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకొని దాని మీద ఫిర్యాదులు చేశాము. అది ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. కాబట్టి రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి, లింక్ డాక్యుమెంట్ల దగ్గర నుంచి అన్ని సమాచారం, ఈవెన్ రిజిస్టర్ దగ్గర నుంచి మొత్తం కూడా నోట్ ఫైల్ దగ్గర నుంచి ఏమైనా ఉంటే నోట్ ఫైల్స్ కూడా ఇవన్నీ కూడా మనం రిజిస్టర్ ఆఫీస్ నుంచి మనం సమాచార హక్కు చట్టం ద్వారా అడగొచ్చు. కానీ మాకు ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం మాకు రూల్స్ ఉన్నాయి, రూల్స్ ప్రకారం మీ డబ్బులు కట్టాలంటే అది సమాచార హక్కు చట్టాన్ని ధిక్కరించినట్టే. అవన్నీ కూడా మిగతా చట్టాలు ఏమన్నప్పటికీ కూడాను సమాచార హక్కు చట్టం దాన్ని సెక్షన్ 20 కింద ఓవర్ రూల్ చేస్తుంది అనేది చాలా స్పష్టంగా చట్టంలో పేర్కొనబడింది. ఏది ఉన్నప్పుడు కూడా వారి ఎన్ని నిబంధనలు ఉన్నప్పుడు కూడా సమాచార హక్కు చట్టాన్నే ఫాలో అవ్వాలి తప్ప మరో మార్గం లేదమ్మా. నెక్స్ట్ అడగండి. నెక్స్ట్ మురళీకృష్ణ గారు, యూ కెన్ స్పీక్ సార్.
వెంకటేశ్వర్లు గారు క్వశ్చన్ అడుగుతారు. నెల్లూరు వెంకటేశ్వర్లు గారు, ఎల్లంకి వెంకటేశ్వర్లు గారు. హలో చెప్పండి ఎల్లంకి వెంకటేశ్వర్లు గారు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. మై నేమ్ ఇస్ ఆర్ మురళీకృష్ణ, మురళీకృష్ణ గారు. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఓ, ఓకే, మురళీ సార్, గారు. గుడ్ ఈవినింగ్. నా పేరు మురళీకృష్ణ ఫ్రమ్ ఏలూరు బార్ అసోసియేషన్. సార్, చెప్పండి. మా ఇది ఆర్టీ యాక్ట్ అడిగేటప్పుడు ఎన్ని క్వశ్చన్స్ తో కూడిన అప్లికేషన్ ఫామ్ ఆర్టీ యాక్ట్ అడగాలి? ఓకే హౌ మెనీ క్వశ్చన్స్? ఓకే అది ఓకే 3 క్వశ్చన్స్ సార్. అదే సార్, కరెక్ట్ సార్. ఒకటి ఏంటంటే దీంట్లో హలో. దీంట్లో ఓకే. ఒక చిన్న అంశం, ఒక ప్రధానమైనది ఉంది. వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగితే దానికి వేరొక వ్యక్తిని మనం ఆ సంబంధిత అధికారి పెట్టుకొని అవన్నీ పరిశీలించాలి కాబట్టి దానికి అయ్యే ఖర్చులు కూడా దరఖాస్తుదారుడే పెట్టుకోవాలనేది ఒకటి ఇన్ఫర్మేషన్ కమిషన్ ఇచ్చిన తీర్పులో ఉంది. ఎప్పుడు కూడా మనం వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ అడగకూడదు. చాలా విపరీతమైన ఇన్ఫర్మేషన్, దాని ద్వారా అక్కడ ఒక్కడు చేయలేని పరిస్థితి, ఇంకో నలుగురో ఇద్దరినో ముగ్గురునో పెట్టుకొని చేసుకోవాల్సిన పరిస్థితి. అంత ఇన్ఫర్మేషన్ అడగటానికి లేదు. సింపుల్ ఇన్ఫర్మేషన్ అడగండి. క్వశ్చన్స్ ఇన్నని లేవు. వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ అడగొద్దు అని ఉంది. ఒకవేళ వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు అడగాలని భావించినప్పుడు మీరు సమాచార హక్కు చట్టము సెక్షన్ 2JI, సెక్షన్ 2 సబ్ క్లాస్ J సబ్ క్లాస్ I ప్రకారం మీరు ఆ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి ఆ రికార్డులను పరిశీలించి మీకు ఏవే పేజీలు కావాలో ఆ పేజీలని మాకు సమాచారం ఇమ్మని అడగటం మనకి ఇంకో అవకాశం ఉంది. మనకి పత్రాలను పరిశీలించడానికి సెక్షన్ 2JI కింద మనకి అవకాశం ఉంది. దాని ప్రకారం మనం వెళ్ళి మనం పరిశీలించి ఆ ఏ పేజీలు కావాలి, పలానా రికార్డులో ఈ పేజీలు కావాలి, పలానా రికార్డులో ఈ పేజీలు కావాలని చెప్పేసి మనం సమాచార హక్కు చట్టం ద్వారా పెట్టేసి మనం సమాచారం తీసుకోవచ్చు. ఇన్స్పెక్షన్ కి రైట్ ఉంది మనకి, రికార్డ్ ఇన్స్పెక్షన్ కి. కాకపోతే వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏంటంటే కొన్ని ఇన్ఫర్మేషన్ కమిషన్లు, సెంట్రల్ కానీ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కానీ గతంలో ఏమి ఇచ్చాయంటే వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగారు కాబట్టి వీళ్ళని పనులు వేరొక వాళ్ళని పెట్టుకొని చేయించడానికి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఆ యొక్క ఎక్స్పెండిచర్ కూడా దరఖాస్తుదారు పెట్టుకోవాలని కొన్ని తీర్పులు ఇచ్చినాయి. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు అవసరమైతే ఇంకో అప్లికేషన్ పెట్టండి. మరి వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ కనుక అడిగే ఫలం అయితే, పెద్ద ఎత్తున ఇన్ఫర్మేషన్ సమాచారం కనుక అడిగే ఫలం అయితే మనం ఆ విధంగా పెట్టి. ఇంకోటి ఏంటంటే ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఒక 1000 పేజీల ఇన్ఫర్మేషన్ అడిగాము, అదంతా కంప్యూటర్లో క్రోడీకరించబడి ఉంది. క్రోడీకరించబడి ఉన్నప్పుడు 1000 కాదు కదా, 1,000 పేజీలైనా నష్టం లేదు. దానికి కూడా సమాచార హక్కు చట్టం రూల్స్ లో చాలా క్లియర్గా ఇచ్చారు. ఆ కంప్యూటర్లో క్రోడీకరించబడిన ఇన్ఫర్మేషన్ అయితే ఫ్లాపీకి అయితే 50 రూపాయలు, సీడీకి అయితే 100 రూపాయలు, డివిడీకి అయితే 200 రూపాయలు చెల్లిస్తే మనం డివిడీలు అంతే కావాల్సినంత జిల్లా కాదు రాష్ట్ర ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది దాదాపు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించింది. కాబట్టి మనం దరఖాస్తులో రాసేటప్పుడు కూడా మేము కోరిన సమాచారం కంప్యూటర్లో క్రోడీకరించబడి ఉన్నదైతే వాటిని వాటి యొక్క కెపాసిటీని బట్టి సిడి రూపేనా కానీ, ఫ్లాపీ రూపేనా కానీ, డివిడి రూపేనా కానీ ఇవ్వండి, దానికి కావాల్సిన సొమ్ము చెల్లించగలము అని చెప్పేసి మనం రాస్తే చచ్చినట్టు కంప్యూటర్లో కనుక ఉంటే. కాబట్టి ఇప్పుడు అంతా కంప్యూటరీకరణ అయిపోయింది కాబట్టి దాదాపుగా మ్యాక్సిమం కంప్యూటర్లో ఉంటుంది. కాబట్టి కంప్యూటర్లో ఉన్న వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ మనం అడగొచ్చు. కాదు అదే రికార్డులో కంప్యూటర్లో క్రోడీకరించకుండా రికార్డుల వరకే పరిమితమైన వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ కనుక మనం అడిగితే కొంత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అలాంటప్పుడు ఓన్లీ రికార్డులోనే ఉంది అని మనం భావించినప్పుడు ఒక అప్లికేషన్ కాకపోతే 2 అప్లికేషన్లు పెడతాం, లేదంటే 3 పెడతాం, ఎన్ని అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. కాబట్టి కొద్దిగా తగ్గించి మనం సమాచారం అడిగితే సరిపోద్ది. క్వశ్చన్స్ అనేది క్వశ్చనే లేదు. ఇన్ని క్వశ్చన్స్ అయ్యాయి, ఇన్ని సమాచారం, ఇన్ని పాయింట్లు అడగాలి, ఇన్ని పాయింట్లు అడగకూడదని లేదు. ఇందా నేను చెప్పాను, క్వశ్చన్స్ కానీ, ఎక్స్ప్లెనేషన్స్ కానీ, క్లారిఫికేషన్స్ కానీ ఇవి మనం సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావు. కాబట్టి ఓన్లీ రిక్వెస్ట్, ఫలానా సమాచారం జిరాక్స్ కాపీలతో సహా కావాలను, ఏ సమాచారం అంటే ఆ సమాచారం రాసి జిరాక్స్ కాపీలతో సహా కావాలను.
అలాగ మనం దరఖాస్తు అడగవచ్చు. ఇన్ని పాయింట్లు అనేది ఏమి నిబంధన లేదు. అది కంప్యూటర్లో ఉంటే దానికి అసలు ఇన్ని తగ్గించమని అనడం కూడా లేదు. కంప్యూటర్ నుండి CD రూపేనో DVD రూపేనో ఇవ్వాల్సిందే. అది మనం అడుగుతాము. దానికి సంబంధించిన అమౌంట్ కూడా రూల్స్లో క్లియర్గా పెట్టుంది. కాబట్టి ఆ విధంగా మనం వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా కంప్యూటర్లో క్రోడీకరించినట్టు అడగొచ్చు. దానికి రిస్ట్రిక్షన్ లేదు. కాబట్టి ఎక్కడైతే ఓన్లీ రికార్డుల వరకే పరిమితమైన ఇన్ఫర్మేషన్ అయితే కొద్దిగా రిస్ట్రిక్షన్ వస్తుంది. కొన్ని తీర్పులు దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అప్పుడు అలాంటప్పుడు దాన్ని ఓవర్కమ్ అవ్వాలంటే ముందు ఒక దాంట్లో కొన్ని రాస్తారు, మిగిలిన ఇంకో అప్లికేషన్ రాస్తారు, తర్వాత ఇంకో అప్లికేషన్ వేస్తారు. ఒకే వ్యక్తి ఇన్ని అప్లికేషన్ల కన్నా మించి పెట్టకూడదు అని చెప్పేసి అయితే చట్టంలో లేదు. ఓకేనండి. సార్ నెక్స్ట్ హలో. నేమ్ లేదు, గెలాక్సీ A7 2018 నేమ్ లేదు సార్. హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. యూ కెన్ స్పీక్ సార్. సార్ సురేష్ అండి. చెప్పండి సార్ సురేష్ అండి, గుంటూరు నుంచి. చెప్పండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్ యూ. అడ్వకేట్స్ వెల్ఫేర్ ఇష్యూస్ లో మీరు చేస్తున్నటువంటి సపోర్ట్ కి, మా లాంటి అడ్వకేట్స్ కి మీరు చేస్తున్నటువంటి సర్వీస్ చాలా గొప్పది. సెకండ్ వన్ సార్, నేను రెండు క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి 68,000 కోట్ల రూపాయలు పెద్ద పెద్ద బిగ్ షాట్స్ కి గవర్నమెంట్ లోన్స్ ని క్యాన్సిల్ చేస్తున్నటువంటి విషయం మీద RBI లో ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి RTI యాక్ట్ నుంచి పర్మిషన్ ఉంటుందా, చేయొచ్చా? సెకండ్ క్వశ్చన్ సార్, మనకున్నటువంటి నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానివ్వండి, నేషనలైజ్డ్ బ్యాంక్స్ కాకుండా ప్రైవేట్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ లో చాలా మంది పీపుల్ లోన్స్, హౌసింగ్ లోన్స్, కార్ లోన్స్, పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు అప్లై చేస్తున్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీజెస్, కలెక్ట్ చేసేటువంటి ఫీజెస్ కావచ్చు, లేదంటే పెనాల్టీస్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్జెస్. ఈ చార్జెస్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే త్రూ RBI నుంచి మనం తీసుకోవచ్చా, లేదంటే కన్సర్న్ ఆ ప్రైవేట్ సెక్టార్స్ నుంచే తీసుకోవచ్చా? అవి RTI లోకి వస్తాయా? ఇవి రెండు క్వశ్చన్స్ సార్. ఒకటి, ఆల్రెడీ 68,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నారనే విషయం కూడా వెలుగులో వచ్చింది సమాచార హక్కు చట్టం ద్వారానే. అసలు RBIకి సమాచార హక్కు చట్టం పెట్టేసి సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగు చూసిన అంశమే అది కూడా. కాబట్టి అది RBI వాళ్ళే ఇచ్చారు. కాబట్టి RBIకి మనం వాటి గురించి సమాచార హక్కు చట్టం అడిగే హక్కు ఉంది. దాని ప్రకారమే 68,000 కోట్ల రూపాయలు ఇలాగ లోన్ మాఫీ చేయబోతున్నారనే విషయాన్ని కూడా ఆ దరఖాస్తుదారుడికి ఇస్తే, ఆ దరఖాస్తుదారుడు మీడియాకి ఇస్తే, మీడియా ద్వారా ఇది ఫోకస్ అయిన విషయం మనం గమనించాలి. రెండోది, ప్రైవేట్ ఎనీ నేషనలైజ్ బ్యాంక్స్ ఉన్నాయనుకోండి, నేషనలైజ్ బ్యాంక్ లో బ్యాంక్ మేనేజర్ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కి మనం సమాచారం అడగొచ్చు. మనం వెబ్సైట్ లోకి వెళ్తే ప్రతి డిపార్ట్మెంట్లకు కూడా ఓ పక్కన RTI అని ఉంటుంది. RTIని కొడితే ఆ డిపార్ట్మెంట్ కి ఎవరు అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరు, ఆపరేటర్ అథారిటీ ఎవరు, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా డిపార్ట్మెంట్ వెబ్సైట్ లో మనకు కనబడతా ఉంటాయి. కాబట్టి అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటే ఎవరని మీకు అనుమానం రావచ్చు. అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కి దిగువగా ఉండే అధికారి. అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కనుక మనం దరఖాస్తు చేసుకుంటే బ్యాంకుల్లో ఉండేది మేనేజర్ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హోదాలో, కాబట్టి అప్పుడు ఒక 10 రోజులు ఎక్స్ట్రా జరుగుద్ది. అంతే తప్ప మనం బ్యాంక్ మేనేజర్కి మనం దరఖాస్తు చేసుకోవచ్చు. దాని మీద డైరెక్ట్ గా నేషనలైజ్డ్ బ్యాంక్స్ అయితే వాళ్ళు ఇవ్వాల్సిందే. వాళ్ళు పబ్లిక్ సర్వెంట్లు కాబట్టి ప్రతి బ్యాంకులో కూడా ఒక బోర్డు పెట్టుకోవాలి. ప్రతి ఆఫీసులో కూడా బయట కనపడే విధంగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు, అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పేర్లు, అలానే అప్లైడ్ అధికారి ఎవరు, ఇవన్నీ కూడా ప్రతి డిపార్ట్మెంట్ లోను ప్రతి శాఖలోను ఈ యొక్క నోటీస్ బోర్డులు పెట్టాలని చెప్పేసి కూడా ఆదేశాలు వచ్చినాయి. దాని ప్రకారం అన్ని ఆఫీసుల్లో కూడా ఉన్నాయి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి వచ్చేటప్పుడు నేను చెప్పాను, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి వచ్చేటప్పటికి దాని మీద ఇది బ్యాంకులే కాదు, ప్రైవేట్ బ్యాంకులే కాదు, లేకుంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్సే కాదు, వేటి మీదైనా కానీ వాటి మీద కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఏ డిపార్ట్మెంట్ అయితే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ కి మనం డైరెక్ట్ గా దరఖాస్తు చేసి ఈ ప్రైవేటు సంస్థల యొక్క సమాచారాన్ని మనం కోరొచ్చని ఇందాక చెప్పాను.
కాబట్టి ప్రైవేట్ సంస్థల యొక్క సమాచారం డైరెక్ట్ గా వాళ్ళని మనం అడగలేము, కానీ సమాచార హక్కు చట్ట పరిధిలో రావు. కానీ ఇండైరెక్ట్ గా ఆ సూపర్విజన్ కంట్రోల్ ఏ డిపార్ట్మెంట్ అయితే ప్రైవేట్ బ్యాంకుల మీద రిజర్వ్ బ్యాంక్ ఉందనుకో, రిజర్వ్ బ్యాంక్ పెట్టేసి మనం సమాచార హక్కు చట్టం ద్వారా ఈ బ్యాంకులు సమాచారం అడిగితే ఆ సంబంధిత కంట్రోల్ సూపర్విజన్ నుండి డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ప్రైవేట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకొని మనకి దానికి ఎంత విలువ అవుతుందో, ఎంత ఖర్చు అవుతుందో అవి మనకు తెలియజేసి మన దగ్గర ఆ డబ్బులు తీసుకొని ఆ సమాచారం మనకు అందజేస్తారు. కాబట్టి ఆర్బీఐ కూడా సమాచార హక్కు చట్ట పరిధిలోకి వస్తుంది. 68,000 కోట్ల రూపాయలు కూడా వెలుగు చూసింది సమాచార హక్కు చట్ట దరఖాస్తు ద్వారా వచ్చిన సమాచారం ద్వారానే మనం గమనించాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. హలో చెప్పండి. హలో పాస్వర్డ్ పాస్వర్డ్ పెట్టినారు సార్, మీరు మాట్లాడచ్చు. చెప్పండి. హలో చెప్పండి. హలో సుబ్బారావు గారు నమస్తే అండి. కొత్తపేట అడ్వకేట్ పల్లవరాజునండి. చెప్పండి. సార్ ఇప్పుడు ఈ ఆర్టీఐ యాక్ట్ ఆవిర్భావంలో రాజకీయంగా కాకుండా వచ్చిన యాక్ట్ అన్నారు, దాన్ని విపులంగా చెప్తారని అడుగుతున్నానండి. ఏమి లేదు, ఇది ఈ ఆవిర్భావం అనేక సామాజిక ఉద్యమాల పూర్వకంగాను, అలానే మేధావులు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, కొన్ని రాష్ట్రాల్లో రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో గ్రామాలే మాకు సమాచారం ఇవ్వాలని అరుణా రాయ్ అని చెప్పేసి సామాజికవేత్త ఆమె రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో ఆమె ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ఒక చుట్టగాల్చుకుంటున్న ఒక ముదుసలి లేచి, అమ్మా ఇన్ని మంచి మాటలు చెప్పావు, బాగుంది, కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పమ్మా అంటే చెప్పమని అడిగినప్పుడు అతను ఏమంటాడంటే, ఆ ముసలి నిరక్షరాస్యుడైన ముసలాయన, అమ్మా నేనేమన్నా నా పిల్లవాడికి ₹1 ఇచ్చేసి బజార్కి వెళ్ళి సరుకులు తెమ్మని చెప్పేసానంటే లెక్కలతో సహా తిరిగి వచ్చిన తర్వాత దేనికి ఎంత అయిందిరా అని చెప్పేసి నా కుమారుడిని నేను లెక్కలు అడుగుతాను, కానీ ప్రజల సొమ్ముతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి, ఈ ప్రభుత్వాన్ని దేనికి ఎంత ఖర్చు పెట్టామని అడిగే హక్కు నాకు లేదా అమ్మా అని అడిగాడు. అది ఒక పెద్ద ఉద్యమం లాగా వచ్చేసింది. అలాంటి స్వచ్ఛంద సేవకులు, న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఒడంబడికలు, అలానే సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆందోళనలు, మేధావుల యొక్క ఆందోళనలు మొత్తం కూడా పరిగణలోకి తీసుకొని ఈ చట్టం అప్పుడు వామపక్ష పార్టీలు అధికార పార్టీకి ఎలియన్స్ లో ఉన్నాయి. ఇవన్నీ ఒత్తిడి వలన, ప్రభుత్వానికి ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ ప్రజల ఒత్తిడి మేరకు, ప్రజాస్వామ్యవాదుల ఒత్తిడి మేరకు, వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తుల ఒత్తిడి మేరకు ఈ చట్టాన్ని చేయడం జరిగింది. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, ఈ చట్టం ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది, వచ్చి దాటిపోతుంది. ఇప్పటికీ సంక్షేమ పథకాలకి కోట్లాది రూపాయలు ప్రచారం కోసం ఖర్చు పెడతారు, కానీ ప్రజలకు ఉపయోగపడే సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదంటే ఆశ్చర్యం లేదు. కాబట్టి ఎందుకు ఖర్చు పెట్టడం? అధికార పక్షమైన మమ్మల్ని ప్రశ్నిస్తారని చెప్పేసి భావిస్తారు. ప్రతిపక్షం వాళ్ళు ఎందుకు చేయరంటే, రేపు మేము అధికారంలోకి వస్తే ప్రజలు ప్రశ్నిస్తారు కాబట్టి ఇది సమాచార హక్కు చట్టం ప్రజల్లో రాకూడదు, ప్రజలకు అవగాహన రాకూడదు. ప్రజల అవగాహన వస్తే మనల్ని ప్రశ్నిస్తారు, మనల్ని ప్రశ్నిస్తే మనం చేసినటువంటి అవినీతి అక్రమాలు వెలుగు చూస్తాయని చెప్పేసి భయం నుంచి అధికార పక్షం ఇటు ప్రతిపక్షం ఇద్దరు ఈ చట్టం ప్రజల్లోకి వెళ్ళకపోవడం మంచిదని భావిస్తా ఉన్నారు. ఆ దిశలో ఇప్పుడు సమాచార హక్కు చట్టం ఉంది కాబట్టి మనలాంటి వాళ్ళము ఈ సమాచార హక్కు చట్టాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసిన బాధ్యత మన భుజస్కంధాల మీద వేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. హలో హలో కట్ అయిందా? నెక్స్ట్ రజియా గారు. నమస్తే సార్. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చాలా ధన్యవాదాలు సార్. మేము కర్నూలు జిల్లా నంద్యాల నుంచి మాట్లాడుతున్నాం. బాలహాజీ అడ్వకేట్ సార్. నేను మీకు ముందుగా చాలా ధన్యవాదాలు సార్. మీ యొక్క వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు, ఈ యొక్క గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మరీ మీకు
నోటితో చెప్పుకోలేనంత ఆనందం కలుగుతుంది సార్ మాకు. ఏమంటే మా పిల్లలకు టైం అవుతుంది, ఈ కంప్యూటర్ లాక్కుంటున్నారు. అరే అందుకని నేను రేట్ చేసిన. యాజ్ అడ్వకేట్ గా మనమే డైరెక్ట్ గా అడగచ్చు సార్ క్లాసు. యాజ్ అడ్వకేట్ గా అడ్వకేట్ హోదాలో సమాచారాన్ని మనం అడగవచ్చా? తర్వాత సార్ రెండోది సమాచారం 30 days 3 months దాటిన. నా పేరు బాలా హాజీ సార్, అడ్వకేట్ బాలా హాజీ అడ్వకేట్. బాలా హాజీ అడ్వకేట్ సార్. చెప్పండి. బాలా హాజీ అడ్వకేట్ సార్. 30 days అడ్వకేట్ అడగవచ్చా? 30 days దాటి 3 months దాటి 4 months దాటినాక 4 months దాటినాక మనం ఇన్ టైమ్ లో అప్పీల్ చేయలేదు. తర్వాత 4 months దాటినాక డైరెక్ట్ హైకోర్టులో రిట్ వేయవచ్చా? హైకోర్టులోనే రిట్ సమాచారం ఇవ్వలేదని. తర్వాత మూడోది సార్, ఎల్ఎన్టీ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇక్కడ కొన్ని ల్యాండ్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళవి తీసుకున్నారు. ఆ ఎస్సీ ఎస్టీ వాళ్ళ ల్యాండ్స్ తీసుకుంటే యాజ్ పర్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం వాళ్ళకు జీవనోపాధి లేవు, పొలాలు లేవు. మళ్ళీ కలెక్టర్ వాళ్ళకే జీవనోపాధి చూపినికి వేరే పొలాలు ఇవ్వాలి కదా. అలాంటి సమాచారాన్ని ఏ విధంగా తీసుకోవాలా? ఆ విధంగా హైకోర్టులో రిట్ వేయవచ్చా? లాస్ట్ ఒకటి సార్, మీ రికార్డు చేసినారు ఇప్పుడు ఎవరో మన సార్ వాళ్ళు, ఆ రికార్డును మాకు వాట్సాప్ లో పెడితే చాలా ధన్యవాదాలు. ఇప్పుడు ఈ సమాచారం అంతా రికార్డ్ అయినది సార్. ఇప్పుడు బాలాజీ గారు మీరు అడిగిన దాని ప్రకారము అడ్వకేట్ హోదాలో పెట్టొచ్చు, కానీ మనం సెక్షన్ 3 ఏం చెప్తా ఉందంటే మనకి పౌరుని హోదాలో ఈ మస్ట్ బి ది సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతదేశ పౌరుడు హోదాలో పెట్టాలంటుంది. కామన్ గా ఏంటంటే మనం పేరు రాస్తాము, అడ్రస్ దగ్గర అడ్వకేట్ అడ్రస్ రాసుకుంటే సరిపోద్ది. కాబట్టి మీరు సిటిజన్ హోదాలోనే అడగాలి, కానీ మీ డిజిగ్నేషన్ యాడ్ చేసుకుంటారు అంతే. అది తప్పేం కాదు, ఆ విధంగా చేసుకోవచ్చు. నేను చాలా అప్లికేషన్లు పెట్టాను. కాబట్టి అప్లికెంట్ పేరు, దరఖాస్తుదారుని పేరు ముప్పాళ్ళ సుబ్బారావు, అడ్రస్ అడ్వకేటు సోన్సో 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 అని చెప్పేసి రాసుకోవచ్చు. అది ప్రాబ్లం లేదు, ఆ విధంగా పెట్టుకోవచ్చు. రెండోది ఏంటంటే లిమిటేషన్ ఇచ్చారు దానికి. ఫస్ట్ అప్పీల్ కి 30 రోజులు అయిపోయిన తర్వాత మరొక 30 రోజుల లోపు అప్పీల్ చేసుకోవాలి. దరఖాస్తు మొదటి దరఖాస్తు దానికి 30 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళా 30 రోజుల లోపుగా ఫస్ట్ అప్పీల్ చేసుకోవాలి. అది పెట్టిన తర్వాత 30 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళా 90 రోజుల లోపుగా మనం ఇన్ఫర్మేషన్ కమిషన్ కి పెట్టుకోవాలి. ఇది చట్టం లిమిటేషన్ ఇచ్చింది క్లియర్ కట్ గా. ఈ లిమిటేషన్ అయిపోయిన తర్వాత మనం హైకోర్టుకి వెళ్ళటానికి లేదు, ఇంకో విధంగా కూడా వెళ్ళటానికి లేదు. మళ్ళా మొదటకు రావాల్సిందే, మొదటి దరఖాస్తు దగ్గర నుంచి ప్రారంభించాల్సిందే. ప్రారంభించి మొదటి సమాచారం తీసుకోవడం, మళ్ళీ అప్పీల్ చేసుకోవడం, మళ్ళా ఇన్ఫర్మేషన్ కమిషన్కి వెళ్ళడం చేయాల్సిందే తప్ప ఇంకో లీగల్ గా వెళ్లే మార్గం లేదు. ఎందుకంటే అక్కడ లీగల్ గా కట్టేలు అయిపోయింది లిమిటేషన్, కాబట్టి ఆ స్కోప్ లేదు. రెండోది ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఎల్ఎన్టీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ భూములు లాక్కున్నారు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదని చెప్తా ఉన్నారు. అసలు దానికి సంబంధించిన కలెక్టర్ ఎవరైతే ఉన్నారో కలెక్టర్ కి సమాచార చట్ట దరఖాస్తు పెట్టండి. సోన్సో భూములో సోన్సో ఎల్ఐటి వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఆ భూమిలో ఎంత భూమిలో తీసుకున్నారు, వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం ఏమైనా ఇచ్చారా, ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా చూపించారా, దానికి సంబంధించిన పూర్తి సమాచారం కావాలి. కాబట్టి మీరు తీసుకుంది ఏ నిబంధనల ప్రకారం తీసుకున్నారు, కాబట్టి నిబంధనల ప్రకారం ఆల్టర్నేట్ గా ప్రత్యామ్నాయం కల్పించాలా లేదా, దానికి సంబంధించిన నియమ నిబంధనల జిరాక్స్ కాపీతో సహా పూర్తి సమాచారం కావాలని చెప్పేసి మనం ఎప్పుడైతే అడిగామో మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత దాంట్లో కనుక చట్ట విరుద్ధంగా కనుక రెవెన్యూ అధికారులు కనుక వ్యవహరించి ఉంటే డెఫినెట్ గా మనం హైకోర్టును ఆశ్రయించవచ్చు. కాబట్టి డీకెట్ పట్టాలి సార్, వాళ్ళు తీసుకోండి డీకెట్ పట్టాలి. కలెక్టర్ ఇచ్చిన డీకెట్ పట్టాలను ఈ ఎల్ఎన్టీ సిమెంట్ కంపెనీ తీసుకుంది. దానికి తీసుకోవడానికి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చారా లేదా, ఇవన్నీ కూడా మనం కలెక్టర్ ఆఫీస్ నుంచి సమాచారం అడగొచ్చు. అడిగిన తర్వాత నిజంగా కనుక ఇల్లీగల్ గా వ్యవహరించారంటే డెఫినెట్ గా మనం ఆల్టర్నేటివ్ గా పబ్లిక్ వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి మనం డెఫినెట్ గా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. ఆ విధంగా అవకాశాలు ఉన్నాయి. ఇక రికార్డు గురించి అది శ్రీమన్నారాయణ గారు చూసుకోవాలి, ఆ విషయం శ్రీమన్నారాయణ గారు చెప్తాం. ఎందుకంటే మంచి వాల్యుబుల్ సార్, ఇది మళ్ళీ దొరకదు మాకు అని అంతే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. శ్రీమన్నారాయణ గారు దయచేసి కొంచెం పెట్టండి సార్, నేను లీవ్ అయిపోతున్నాను.
శ్రీమన్నారాయణ గారు దయచేసి మీరు రికార్డు వాట్సాప్ లో పెట్టి మాకు ఆదుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శివనారాయణ గారు ఇంకేమన్నా ఉన్నారా? హలో శివనారాయణ గారు. హలో, కట్ అయిందంటమా? హలో, సార్ నమస్తే అండి. చెప్పండి. సార్ నమస్తే. నా పేరు బివి రమణ, అడ్వకేట్. ఇంత ఫస్ట్ లో అడిగింది నేనే, ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. ఓకే సార్, ఇప్పుడు జనరల్ గా మనం బ్యాంక్ వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ గానీ, లేదంటే ఏదైనా ఒక గవర్నమెంట్ పరం ఇచ్చే ఇంట్రెస్ట్ గానీ చాలా 6%, 12%, 10% ఉంటుంది. కానీ మున్సిపల్ ట్యాక్స్ మన దగ్గర వసూలు చేస్తున్నప్పుడు మన మున్సిపల్ ట్యాక్స్ అమౌంట్ కట్టడం లేట్ అయితే వాళ్ళు 24% చెప్పి మన దగ్గర వసూలు చేస్తున్నారు. ₹2 వడ్డీ చెప్పి మన దగ్గర వసూలు. ఇంటి పన్ను కట్టలేకపోతే మున్సిపాలిటీ గవర్నమెంట్ మన దగ్గర నుంచి ₹2 వడ్డీ చెప్పి కలెక్ట్ చేస్తున్నారు. దీని మీద ఏమైనా మనం ఏదైనా బిల్లు కానీ ప్రొసెషన్ కానీ చేయవచ్చా? ఒకటి, మనం ఇన్ఫర్మేషన్ అయితే అదే సార్ సమాచార హక్కు చట్టం ద్వారా అడగొచ్చు మున్సిపాలిటీని. అసలు మీ ఏ నిబంధనల ప్రకారం మీరు ఇంత వడ్డీ తీసుకుంటున్నారు, దానికి సంబంధించిన నియమ నిబంధనల జిరాక్స్ కాపీతో సహా పూర్తి సమాచారం కావాలని చెప్పేసి మనం అడగొచ్చు. అండి, ఇంత అమౌంట్ తీసుకోమని ఏ అధికారి నిర్ధారించారు, ఆ అధికారి పేరు, హోదా అడగొచ్చు. కాబట్టి నియమ నిబంధనలు, ఆ అధికారి పేరు, ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఆ ఆదేశాల యొక్క జిరాక్స్ కాపీతో సహా పూర్తి సమాచారం కావాలని అడగొచ్చు. ఆ నిబంధనలు మనం చూసిన తర్వాత ఒకవేళ అది చట్ట విరుద్ధం అయితే మనం చట్టపరంగా మనం మున్సిపాలిటీ మీద చర్యలు తీసుకోవచ్చు. ఓకే సార్ ఏంటంటే ఇప్పుడు ఎంతవరకు మీరు చెప్పింది మొత్తం అంతా కూడా మాకు ఏంటంటే రికార్డింగ్ ఉంటుంది కాబట్టి మా అందరికి కొద్దిగా అది వాట్సాప్ లో కానీ మరొకలా మాకు పంపించినట్లయితే మీ వాల్యుబుల్ గా అవసరం వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించుకుంటాం సార్. ఓకే 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 బా. శ్రీమన్నారాయణకి చెప్దాం. అది శ్రీమన్నారాయణ గారే కాబట్టి ఆయన మరి రికార్డ్ చేసి ఉంటే ఆటోమేటిక్ గా. సార్ ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా ఏమన్నా ఉన్నారండి డౌట్స్? థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి నేను హెన్రీ గారి బాగా క్లోజ్ ఫ్రెండ్ అండి, కాకినాడ. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే, మళ్ళీ ఎప్పుడైనా కూడా ఏం పెడతారా సార్ ఇటువంటిది ఏమన్నా? చూద్దామమ్మా. అది కమ్యూనికేషన్ తప్పకుండా. ఓకే ఓకే, మరో సబ్జెక్ట్ పెట్టినప్పుడు తప్పకుండా మాకు ఇన్ఫర్మేషన్ మేము తప్పకుండా ఫాలో అవుతామండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సార్ మీటింగ్ టైం అయిపోయింది. దీన్ని ఇంతటితో క్లోజ్ చేస్తాము. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉపన్యాసకులుగా
వచ్చిన సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు ఈ మీటింగ్ ఇంతతో ముగిస్తాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.